అందరికీ నమస్తే అండి. నేను మీ జనరల్ శంకర్ని. తెలంగాణ రాష్ట్రం వచ్చి 12 ఏళ్ళు అయిపోయింది. 13వ ఏడులో మనం అడుగుపెట్టాం. ఈ సందర్భంగా ఏం చేయాలి అనేటువంటి ఒక ఆలోచన వచ్చినప్పుడు మా న్యూస్ లైన్ టీంకి తెలంగాణ పుష్కర కాలం అయిపోయింది కదా, గతంలో ఎలాంటి పరిస్థితులు ఉండే సమైక్య పాలనలో, తర్వాత అది ఏ రకంగా ఇబ్బందులు మనం ఎదుర్కొన్నాము, దాని తర్వాత ఇప్పుడు ఎలా ఉన్నది, ఈ 10 సంవత్సరాల కేసీఆర్ పరిపాలన, 2.5 సంవత్సరాల కాంగ్రెస్ పరిపాలన, ఆయా శాఖలు నిర్వహించినటువంటి మాజీ మంత్రులు కావచ్చు, లేకపోతే ఇప్పుడు ఉంటున్నటువంటి నాయకులు కావచ్చు, వీళ్ళతోని వాస్తవాన్ని ప్రజలకు చెప్పేటువంటి విధంగా ఏదైనా ఒక ప్రోగ్రాం చేయాలన్నటువంటి ప్రయత్నము న్యూస్ లైన్ చేస్తూ ఉంది. దాంట్లో భాగంగానే రాష్ట్రం ఏర్పడిన తర్వాత ఏ రంగంలో ఉన్నటువంటి సమస్యలను మనం అధిగమించినాము అంటే అది విద్యుత్ రంగం అనే చెప్పాలి. ఎందుకంటే సమైక్య పాలనలో చాలా ఘోరాతి ఘోరమైనటువంటి పరిస్థితులు చూసినాం. మొట్టమొదటిసారిగా తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత కరెంటు సమస్యను అధిగమించడం, అలాగనే ఈ పుష్కర తెలంగాణ అనేటువంటి ఈ సిరీస్ ఆఫ్ స్టోరీస్ ని కూడా మేము ఆ విద్యుత్ రంగానికి సంబంధించినటువంటి శాఖ నిర్వహించినటువంటి మాజీ మంత్రి జగదీష్ రెడ్డి గారితో ఒక సుదీర్ఘమైనటువంటి ఇంటర్వ్యూ చేసినాం. మొత్తం విషయాలన్నీ కూడా తెలంగాణ సమాజం ముందు పెడతా ఉన్నాం. అలాగే దీని తర్వాత మిగతా రంగాలు, వ్యవసాయ రంగం కావచ్చు, విద్యా రంగం కావచ్చు, అలాగనే అన్ని రంగాలకు సంబంధించినటువంటి ఆరోగ్య రంగం కావచ్చు, ఇట్లాంటివన్నిటి గురించి కూడా ఒక్కొక్క గెస్ట్ తోటి ఒక్కొక్క విషయం మీద పూర్తి స్థాయి విశ్లేషణ చేసేటువంటి విధంగా ఈ సిరీస్ ఉంటుందని చెప్పేసి మేము చేస్తున్నాం. సో మీరు కూడా ఆదరిస్తారని ఆశిస్తా ఉన్నాం. చలో ఇక జగదీష్ రెడ్డి గారి ఇంటర్వ్యూని చూద్దాం. సో తెలంగాణ ఉద్యమము ఇవన్నీ గుర్తుకొస్తే, కేసీఆర్ గారు ఉద్యమము ఇవన్నీ గుర్తుకొస్తే వారి వెంట ఎప్పుడు ఒక కుడిభుజం లెక్క కనబడేటువంటి నాయకులలో జగదీష్ రెడ్డి గారు ఒకరు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు తర్వాత ఆయన ప్రభుత్వంలో కూడా చాలా కీలక పాత్ర పోషించారు. ఉద్యమంలో ఎలాగైతే కేసీఆర్ అడుగుజాడల్లో నడిచారో, అలాగనే తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత కూడా ప్రభుత్వంలో కూడా చాలా క్రియాశీలక పాత్ర పోషించారు. తెలంగాణ రాష్ట్రానికి ఒక పెద్ద సవాల్ లాంటిది రాష్ట్రం ఏర్పడక ముందుకు ఉమ్మడి రాష్ట్రంలో తెలంగాణ రాష్ట్ర ఏర్పాటులో విద్యుత్ రంగంకి సంబంధించి ఒక పెద్ద ఒక క్వశ్చన్ మార్క్ ఉంటుండే. ఏమవుతుంది తెలంగాణ వస్తే, కరెంట్ వస్తుందా రాదా, అప్పుడు ఉమ్మడి పాలకులు భయపెట్టేటువంటి తీరు, ఇవన్నీ కూడా మరి 10 సంవత్సరాల పరిపాలనలో వాళ్ళు అధిగమించారు. ఏ రకంగా అధిగమించారు, ఏమయ్యారు, ఈ పుష్కర తెలంగాణలో మనం అవన్నీ కూడా డిస్కస్ చేసుకుందాం. ఒకసారి జగదీష్ రెడ్డి గారు మనతో పాటు ఉన్నారు, వారిని అడుగుదాం. నమస్తే సార్. నమస్తే శంకర్. అసలు తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు, అందులో కేసీఆర్ గారు వెంట మీ పాత్ర, మీరు ఉన్నటువంటిది, రాదనుకున్న తెలంగాణ వచ్చినాక ఈ డెవలప్మెంట్ మీద పెద్ద క్వశ్చన్ మార్కులు ఉన్నాక, ఇవన్నీ ఇప్పుడు ఇవాళ చూస్తున్నటువంటి పరిస్థితులు, మళ్ళీ ఈ 2 సంవత్సరాల నుంచి చూస్తున్నటువంటి పరిస్థితులు, ఈ మొత్తంలో ఏమనిపిస్తుంది మీకు? వాస్తవానికి శంకర్, ఇవి చాలామందికి ఇది ఆశ్చర్యమే, ఇది ఒక కళలాగానే అనిపిస్తుంది. ఎందుకంటే తెలంగాణ రాష్ట్ర ఏర్పాటే ఒక కళ, నెరవేరని కళ అనుకున్నారు చాలా. అవును, తెలంగాణ రాష్ట్రాన్ని తీసుకుపోయి అందులో కలపడం ఒక దురదృష్టం అయితే, మళ్ళీ దాన్ని తీసి సొంతంగా రాష్ట్రంగా ఏర్పాటు చేస్తాము అనేది అసలు ఇక జనం ఊహించడానికి కూడా లేని పరిస్థితికి వచ్చింది. 69లో ఉద్యమం వచ్చి మళ్ళీ చల్లారిపోయిన తర్వాత సరే అటువంటి భావన కావాలని చెప్పి క్రియేట్ చేసినారు ఆంధ్ర పాలకులు, సృష్టించారు దాన్ని. తెలంగాణ రాదు అనేటువంటి భావనని అసలు మీరు తెలంగాణ నుంచి మాట్లాడొద్దు, మర్చిపోండి. ఎక్కడ కనుక శాసనసభలోనే స్వయంగా అప్పటి స్పీకర్, ఆంధ్రప్రదేశ్ సంబంధించిన స్పీకర్, శాసనసభ్యుడు తెలంగాణ పదం ఏదో వాడితే, తెలంగాణ ఏంటండి, తెలంగాణ ప్రపంచంతో ఒకటి అవుతుంటే మీరు ఆ పదం మర్చిపోండి అని చెప్పి అనే కాడికి తీసుకొచ్చి తెలంగాణ పదాన్ని నిషేధించే పరిస్థితి వద్దనే కాడికి తీసుకొచ్చి. అసలు ఇంకొక విషయం చెప్పాలి ఇక్కడ, మనం మొత్తం ప్రపంచవ్యాప్తంగా ఉండే తెలంగాణ వాదులకు కూడా తెలవాల్సిన నిజం, ఎప్పుడో కాకతీయుల కాలంలో కావచ్చు, దాని తర్వాత గోల్కొండ రాజులను వింటాం మనం, ఆ తర్వాత నిజాం కాలంలో ఉన్నదానికంటే కూడా నిజంగా చరిత్రలో తెలంగాణని ఏ ప్రాంతాన్ని అయితే పిలుస్తారో, కృష్ణా గోదావరి నదుల మధ్యన ఉన్న ప్రాంతాన్ని ఏదైతే తెలంగాణ అని పిలుస్తారో, ఆ అసలైన తెలంగాణ, ఆ భౌగోళిక స్వరూపం కలిగిన తెలంగాణను మొదటిసారిగా మనం అనుభవిస్తున్నాం 2014 జూన్ 2వ తారీఖు నుంచి. ఇది వాస్తవం. ఓకే, మధ్యలో చాలాసార్లు కొంతమంది రాజులు ఇటు ఆక్రమించారు, అటు వదిలిపెట్టిండ్రు, ఇటు వదిలిపెట్టిండ్రు, రకరకాలుగా జరిగినాయి. కాకతీయులు కూడా కొంతకాలం చెన్నై వరకు పరిపాలించిండ్రు, కొంతవరకు అటు రంగూన్ వరకు, కోల్కతా దానికి పరిపాలించడం కూడా కొంత ఉన్నాయి దాంట్లో. నిజాములు కూడా అటు కర్ణాటకలో కొంత ప్రాంతము, మహారాష్ట్రలో కొంత ప్రాంతము,
బీజాపూర్ వరకు, ఇటు బీదరు, అటు చంద్రపూరు, ఔరంగాబాద్ దానిక కొంత ఉండి మనకు తెలుసు. కానీ నిజంగా తెలుగు మాట్లాడి తెలంగాణ అని పిలుచుకునే వాళ్ళం, రెండు నదుల మధ్యలో ఉన్న వాళ్ళం, మనకంటూ మన సొంత రాజ్యాన్ని ఏర్పాటు చేసుకొని మనమే పరిపాలించుకుంటున్న సందర్భాన్ని మొదటిసారిగా తెలంగాణ ప్రజల అనుభవంలోకి వచ్చింది. ఇది కేవలం కేసీఆర్ వల్లనే సాధ్యమైంది. నేను ఎందుకు చెప్తున్నానంటే, మళ్ళీ కిరికిరి పెట్టే ప్రయత్నం కూడా చేసిండ్రు. రాష్ట్రం ఇస్తామని చెప్పి పెట్టి, సరే అది ఆ చరిత్రలో తర్వాత చివరి పెట్టిన కిరికిరి ఏంటంటే, మొదలేమో హైదరాబాద్ లేకుండా తెలంగాణ ఇస్తే మేడం రెడీగా ఉన్నది, నువ్వు తీసుకురాదు అని చెప్పి కేసీఆర్ని ఒప్పించేదానికి కొంతమంది పెద్ద మనుషులు ప్రయత్నాలు చేశారు కాంగ్రెస్ నుంచి వచ్చి. కేసీఆర్ నేను ప్రాణం పోయినా సరే నేను ఒప్పుకోను, గుండెకాయ లేకుండా శరీరం ఎందుకు, లేదా తల లేకుండా శరీరం ఎందుకు, హైదరాబాద్ లేకుండా నేను ఎట్లా ఒప్పుకుంటే సాధ్యం కాదు, ఇంకా 4 రోజులు నేను ఒప్పుకోబడతాను, కానీ తెలంగాణ హైదరాబాద్తో కలిపే తీసుకోకపోతా అని చెప్పి ఆగిండు. ఇక చివరికి తప్పని పరిస్థితి వచ్చింది అన్నాడు. రాయలసీమను కూడా ఇలా కలుపుకొని, రాయలసీమలో 2 జిల్లాలను కలుపుకొని రాయల్ తెలంగాణ అని పెడదాము. ఇక మనకి ఈ నుంచి వెళ్ళి హైదరాబాద్ టు బెంగళూరు కారిడార్ మనకే ఉంటుంది, ఇట్లా అట్లా అని చెప్పి దాన్ని తీసుకొచ్చే ప్రయత్నం చేశారు. అంటే మళ్ళీ తెలంగాణ ఉద్యమాన్ని డైల్యూట్ చేద్దాం, కేసీఆర్ దబ్బుకుని ఒప్పుకుంటే చూసినా అయిపోయింది, కేసీఆర్ కేవలం రాజ్యం కొరకే ఇంత పెద్దగా కావాలని చెప్పి చేస్తుండే తప్ప ఇక ఇంట్లో తెలంగాణ పదం ఎక్కువ ఉంటుంది. ఇక ఆలోచించాక ఇక ఆలం కూడా కలుపుకుని గిట్టుపక్కలం కలుపుకుంటే ఏమైంది, అందరూ కలిసి ఉంటే అనేది మళ్ళీ తీసుకొస్తారు. ఇది తెద్దామని ఒక పథకం ప్రకారం, కేసీఆర్ను ట్రాప్ చేద్దామా అన్న ఒక ప్లాన్ ప్రకారం దీన్ని తీసుకొచ్చారు. అది కూడా మన తెలంగాణ కాంగ్రెస్ నాయకులే. ఓకే, తెలంగాణ ప్రాంతానికి సంబంధించి ఆంధ్ర కాంగ్రెస్ నాయకులు వీళ్ళకి చెప్పడం, వీళ్ళు కూడా దానికి తలలూపి మేము కేసీఆర్ గారిని ఒప్పిస్తామని చెప్పి ప్రయత్నాలు చేయడం. సరే పెద్ద పెద్ద మనుషులు చెప్పుకుంటున్న వాళ్ళు ఇవాళ తెలంగాణలో మేము కూడా ఉన్నామని చెప్పి చెప్పుకుంటున్న వాళ్ళు, అదేదో సామెత ఉన్నట్టు ఉంగ్లీ కాట్కే 5 మమ్మీలుగా ఏలు కోసుకొని వచ్చి మేము కూడా యుద్ధంలో పాల్గొన్నామని చెప్పడానికి వచ్చినట్టు వచ్చే పెద్ద నాయకులందరూ కూడా ప్రతి ఒక్కడు ఎక్కడో వచ్చి వాళ్ళ ట్రాప్లో పడ్డోళ్ళే. ఓకే, కానీ ప్రతి సెకండ్ జాగ్రత్తగా ఉంటూ నిమిషం సెకండ్ ఎటువంటి దుష్టశక్తుల యొక్క పన్నాగాలు తన మీదకి రాకుండా, తన ఆలోచనలను ఎవరు డైల్యూట్ చేసే అవకాశం లేకుండా గంతగా బిగదీసుకొని కూర్చొని కేవలం ఈ 10 జిల్లాలతో కూడుకున్న హైదరాబాద్తో కూడుకున్న తెలంగాణ మాత్రమే మాది అని చెప్పి నిలబడి సాధించిన నాయకుడు కేసీఆర్. సో ఇప్పుడు 2 విషయాలు, ఒకటి తెలంగాణను ఊహించడం ఎట్లా, అప్పుడు ఎట్లా ఉండే, తెలంగాణకు ఉన్న ముందు పరిస్థితులు ఎట్లా ఉండే అనే దాన్ని తీసుకున్నప్పుడు, ఆంధ్రప్రదేశ్గా ఏర్పడ్డ తర్వాత అయింది తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ ఏర్పడక ముందు తెలంగాణ అయింది, ఆంధ్రప్రదేశ్ నుంచి విడిపోయి నిజంగా తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత తెలంగాణ అయింది అని 3 రకాలు చూడొచ్చు. అంటే మనం 3 రకాలుగా చూడాలి తెలంగాణ చూస్తే. తెలంగాణ నిజంగానే ప్రపంచవ్యాప్తంగా ఉన్న అనేక రాజ్యాల్లో కావచ్చు, ఇది ఒక రిచెస్ట్ ప్లేస్, ఇది ధనికవంతమైన రాష్ట్రంగా ఉంది. ఓకే, ఎందుకు అని అంటే ఇది వ్యవసాయం ప్రధానంగా. సో ప్రపంచంలోనే వ్యవసాయం అద్భుతంగా వెలువరిసిన ప్రాంతం తెలంగాణ. ఓకే, మనం భారతదేశంలో కలిసే నాటికే దాదాపు 20 లక్షల ఎకరాల సాగులో ఉంది తెలంగాణలో. అంటే హైదరాబాద్ స్టేట్లో ఇది చెరువులు ప్రధానంగా కాకతీయుల కాలం నుంచి వెళ్ళి మొదలైన చెరువుల తవ్వకం, గొలుసు కట్టు ప్రధానంగా వాళ్ళే ఎక్కువ చేసింది. ఆ తర్వాత వచ్చిన కొంత రాజకీయాల కాలంలో, తర్వాత కరువులు వచ్చిన సందర్భంలో రైతులే స్వయంగా వాటిని చూశాక పక్కన చెరువు ఉంది కాబట్టి కింద నీళ్ళు వస్తున్నాయి, ఊట వస్తుంది, మనం కూడా చేసుకుందామని సొంత పొలాల్లో కూడా చేసుకోవచ్చు అని చెప్పి నిజాం ఇచ్చిన ఫర్మానా. కరువు వచ్చినప్పుడు మీ పొలాల్లో మీరు చెరువులు వేసుకుంటే మీకు కొంత శిస్తు మాఫీ ఇస్తా అని చెప్పి చెప్పడం, ఇటువంటి వాటితో నిర్మాణం చేసుకున్న చెరువులు మనకు ఎందుకు అంటే మనకు అదృష్టం, మన భౌగోళిక స్వరూపం. ఓకే,
ఎత్తులోంపులతో కూడుకొని ఉండడం, అవును అవును ఎక్కడికక్కడ నీళ్లను నిలుపుకునే ఆప్షన్ ఉంది. ఆపుకొని ఉండే అవకాశం. పైన 10 ఎకరాల నీళ్ళు నిలబడి ఉంటే కింద 20-30 ఎకరాలు 50 ఎకరాలకు కూడా పారుతుంది. నీళ్లు అందించడం. వర్షాకాలం అయితే ఎండాకాలం వచ్చేటప్పటికి కూడా నీళ్ళు చెరువుల్లో ఉండడంతో ఊట బావులు, మోట బావులు అని ఎలుగుకి వచ్చేటి. ఆ తర్వాత అట్లా భూగర్భ జలాలు కూడా తీసుకొని వాడుకొని వ్యవసాయం చేయడం అనేది తెలంగాణలో అప్పటికే ఉంది. దాంతోపాటు ప్రపంచంలోనే మొట్టమొదటి భారీ నీటిపారుదల ప్రాజెక్టు మన నిజాం సాగర్. అవును, ప్రపంచంలోనే. ఎందుకు అమెరికన్ డాలర్ల కంటే మీద ఎక్కువ ఉంది ఆనాటికి అని అంటే ఇట్లా, ఎందుకంటే అప్పటికి ఉన్న ఏకైక ఉత్పత్తి సాధనం భూమి. అక్కడ పారిశ్రామిక విప్లవం వచ్చి యూరోప్లో బయట ప్రాంతంలో కొంత పరిశ్రమలతో అది జరిగినా అది తెలంగాణ అంటే నిజాం హైదరాబాద్ స్టేట్తో పోల్చుకోదగిన అభివృద్ధి కాలేదు అక్కడ అప్పటికి. సో అట్లా ఇది ఉండే. సరే, భారతదేశంలో కలవటం, ఆ తర్వాత ఆంధ్రప్రదేశ్ ఏమో చెన్నైలో భాగంగా ఉండడం, మద్రాసు రాష్ట్రంలో భాగంగా వాళ్ళు మాకు అన్యాయం జరుగుతుంది, మద్రాసు వాళ్ళు మాకు అన్యాయం చేస్తారు, మా ఉద్యోగాలు మాకు ఉండనిస్తలేరు అని చెప్పి కారణం పెట్టి, లేదు మా తెలుగు వాళ్ళం వేరైతాం తమిళం నుంచి అని చెప్పి సొంత రాష్ట్రం తెచ్చుకోవడం. వాళ్ళ తర్వాత వాళ్ళకి పొత్తు కుదరక రాయలసీమకు ఆంధ్రకు పంచాయతీలు నడిచి మళ్ళీ కూర్చొని ఒప్పందం చేసుకొని మనం కలిస్తే మీరు విజయవాడ వైజాగో రాజధాని పోదని భయపడొద్దు, మీ కర్నూలులోనే రాజధాని పెడతామని చెప్పి రాయలసీమ వాళ్ళని ఒప్పించడం. అట్లే వాళ్ళు కర్నూలు రాజధాని చేసుకొని గుంటూరులో హైకోర్టు పెట్టుకొని వైజాగ్లో యూనివర్సిటీ పెడతామని చెప్పి ఒప్పించి వాళ్ళను ఒక రాష్ట్రంగా ఏర్పడ్డారు. 3-4 ఏళ్ళు ఉన్నారు. అవును. ఆ తర్వాత వాళ్ళకు పరిపాలన చేసుకోవడం కష్టమైంది. ఎందుకంటే అంతకుముందు చెన్నైతో కలిసి ఉన్న ఆంధ్రప్రదేశ్ ఉండడం వల్లనేమో ఈ అప్పులు, ఆదాయాలు, ఖర్చులు ఏం జరుగుతుంది, రాష్ట్రం నడపాలంటే ఏంటనేది తెలియలేదు. ఒకసారి వేరైన తర్వాత ఆదాయం తక్కువ ఉంది, ఖర్చు ఉంది, అసెంబ్లీని సెక్రటరీ నడుపుకునే పరిస్థితి కూడా లేదు, ఓదికు మంచినీళ్ళకి ఇబ్బందులు ఉన్నాయి, ఓదికు సాగునీళ్ళకి ఇబ్బందులు ఉన్నాయి. సో ఇవన్నిటిని దృష్టిలో పెట్టుకొని మన మీద కనుబడింది. వాళ్ళ శాసనసభలోనే బహిరంగంగా మాట్లాడుకొని మంత్రులు మనం ఏడికి పోయినా నీళ్ళ గురించి అడుగుతున్నారు, కరెంట్ గురించి అడుగుతున్నారు, సాగునీళ్ళ గురించి అడుగుతున్నారు. అయ్యో మనకు ప్రత్యేక ఆంధ్ర అసెంబ్లీ శాసనసభలో కర్నూలు అప్పటి పేపర్లలో వచ్చినాయి. మేము చెప్పే సొంత కవితలు కావు, ఇప్పటి కూడా ఆ పత్రిక వచ్చిన వార్తలు. అగో మనం గటు ఉత్తరంబాద్ చూస్తే ఎంత అద్భుతంగా ఉంది, కర్నూలుకి మనం ఉత్తరంబాద్ కదా. అవునవునవును. ఉత్తరంబాద్ చూస్తే హైదరాబాద్ ఎంత బాగా కనబడుతుంది, 200 కిలోమీటర్లలో ఎంత అద్భుతంగా ఆకర్షణీయంగా ఉంది, మంచిగా కట్టిన ఇల్లు, పెట్టిన పొయ్యి, సెక్రటేరియట్, అసెంబ్లీ బ్రహ్మాండంగా, అన్ని ఆఫీసులు, ప్రాజెక్టులు బ్రహ్మాండంగా. అప్పటికే విద్యుత్ ఉత్పత్తి ఇక్కడ ప్రారంభమైంది మనకు. ఓకే. సో కోల్, మనకు విద్యుత్ తయారు చేయడానికి కోల్ ఉంది. ఆఖరికి మన హుస్సేన్ సాగర్లోనే హైడ్రో పవర్ ప్రాజెక్ట్ ఉంది, అవునవును చేసిండ్రు. ఇట్లా దీని మీద కనబడింది. దానికి భాషా ప్రయుక్త రాష్ట్రాలని ఇదని అదని, మీరు తెలుగు మేము తెలుగు అని రకరకాల పేర్లు చెప్పి మొత్తానికి ఇక్కడ ఉన్న కాంగ్రెస్ నాయకులు కూడా కమ్మేసిండ్రు. ఢిల్లీలో వాళ్ళకు ఇన్ఫ్లుయెన్స్ ఉపయోగించారు, లాబింగ్ చేయడంలో వాళ్ళు. సో ఆ రోజు మెర్జ్ కావడానికి కూడా కాంగ్రెస్ నాయకులు, ఇక్కడ ఉన్న కాంగ్రెస్ కదా, ఇక్కడ కాంగ్రెస్ ఒప్పుకునే మెర్జ్ చేసింది కదా. అప్పటికి ఇక్కడ మనం భారతదేశంలో కలిసిన తర్వాత హైదరాబాద్ స్టేట్కి ఏర్పడ్డాక మనకు మన సొంత రాష్ట్రమైనా, మనకు బూర్గల రామకృష్ణరావు గారికి ఇక్కడనే వారు ముఖ్యమంత్రి, షాద్నగర్ కాన్స్టిట్యున్సీ, పాలమూరు జిల్లా ఎమ్మెల్యే, అక్కడి నుంచి ముఖ్యమంత్రిగా పనిచేసి ఉండే, కాంగ్రెస్ నాయకత్వంలోనే ఉండే. దురదృష్టం ఏంటంటే ఇందులో కమ్యూనిస్ట్ పార్టీ కూడా దీంట్లో తెలంగాణ ద్రోహ పాత్ర పోషించింది. ఎందుకంటే వాళ్ళు ఆంధ్రప్రదేశ్లో కూడా ఉన్నారు. వీళ్ళ నాయకత్వం, దురదృష్టం ఏంటంటే ఇప్పటికి ఎప్పటికీ తెలంగాణ నాయకత్వం అక్కడ ఉంటుంది, నాయకత్వం అక్కడ, కాంగ్రెస్ నాయకత్వం అక్కడ లేదా ఢిల్లీలో, కమ్యూనిస్ట్ నాయకత్వం కూడా ఆంధ్రప్రదేశ్ లేదా మిగతా ప్రాంతాల నుంచి. ఎవరికి వాళ్ళు పార్టీలు తీర్మానం చేసారు. మన వాళ్ళకి జనరల్గా పార్టీ తీర్మానాన్ని ఆమోదించే లక్షణం ఎక్కువ ఉంటుంది. పార్టీ నిర్మాణాలకు వ్యతిరేకంగా కొట్లాడే వాళ్ళు ఎవరో కొద్దిమంది ఉంటారు ఇప్పుడు. అట్లా తీర్మానాన్ని ఆమోదించి అందరూ కూడా ఇక్కడ ఉన్న కాంగ్రెస్, కమ్యూనిస్ట్ నాయకులు కూడా ఒప్పుకున్నారు, కలిపేశారు, ఆంధ్రప్రదేశ్లో చేరిపోయింది. ఇక ఇక్కడి నుంచి వెళ్ళి మళ్ళీ మనకు కష్టాలు మొదలైనాయి. అప్పటిదాకా అద్భుతంగా ఉన్న చెరువులు, బ్రహ్మాండమైన
ఇతర నీటిపారుదల మధ్యతర నీటిపారుదల ప్రాజెక్టులు బ్రహ్మాండంగా ఉండే. ఎప్పుడైతే ఆంధ్రప్రదేశ్లో కలిసినామో ఇక అప్పటి నుంచి వచ్చిన నీళ్ళు ఆగకపోవడము, చెరువులు రిపేర్లు చేయకపోవడము, ఇప్పుడు ఆ నుంచి ఎక్కడ కూడా నెమ్మదిగా తెలంగాణలో వ్యవసాయం తగ్గిపోయింది. ప్రధానంగా దీనికి కారణం ఏంటి అంటే చిన్న నీటిపారుదలని పేరు పెట్టి ఓకే దీనికి చిన్నది కాబట్టి తక్కువ పైసలు ఇద్దాం, దానికి బడ్జెట్లో తక్కువ కేటాయింపులు. ఓకే ఆ కొద్ది గొప్ప కేటాయింపులు ఏమైనా జరిగితే కూడా ఆంధ్రాలో ఊరు సెంటర్లో ఉండే చెరువుకు దానికి మెట్లు కట్టుకోవడానికి, దానికి చుట్టుకోవడానికి కట్టుకోవడానికి ఇక్కడ నిధులు కూడా అక్కడే వాడుకో మొత్తం పేరుకి బడ్జెట్లో పెట్టి చేసి నాశనం అంటే ఒకప్పుడు ఈ చెరువులు కుంటల మీద ఆధారపడ్డటువంటి వ్యవసాయాన్ని నిర్వీర్యం చేయడం కోసం క్రమబద్ధంగా చేసుకున్నాను చెల్లి మొత్తం తెలంగాణ నెమ్మదిగా 70-80% మంది అప్పటికి వ్యవసాయం మీద ఆధారపడి ఉన్న ప్రజలు కదా. అవును, వ్యవసాయ రంగం నాశనం అయిపోయింది. రాను ఏదైనా కరువులు వచ్చినప్పుడు ఇంకా దారుణమైన పరిస్థితి ఎదురైంది ప్రజలకి. ఆ నుంచి పట్టణాలకు వలసలు మొదలైనవి. సరే మనకు అప్పటికి సరే అదృష్టమో దురదృష్టమో బావులు తీసుకొని నీళ్ళు తోడుకునే అలవాటు ఉండే. అవును, బావులు ప్రతి సంవత్సరం లోతు తోడుకునే వాళ్ళు. ఆ నుంచి ఈ బోరింగ్ రిగ్ అనేది వచ్చింది. బహుశా నాకు తెలిసి అప్పటికి సమైక్య ఆంధ్రప్రదేశ్లో కావచ్చు, భారతదేశంలోనే కావచ్చు, అసలు రిగ్లు అనేది ప్రారంభమైందే మన నల్గొండ జిల్లాలో చిట్యాల ప్రాంతం నుంచి. ఓకే, వ్యవసాయానికి బోర్లు రిగ్ ద్వారా బోరేసి నీళ్ళు తీసుకోవడం అనేది మొదలుపెట్టింది. బావి 6 గంటలు తీస్తారు. అవును, అంటే మా అయితే 40 ఫీట్లు అంతే, 50 ఫీట్ల వరకు అవును తీద్దరు. అందుకంటే లోపల పోతే ఖర్చు ఎక్కువ, ఎవరో ఒక్క తీయగలుగుతారు పెద్ద రైతు, కానీ తీయరు. ఈ బోర్ బావి వచ్చిన తర్వాత ఈజీ అయిపోయింది. నెమ్మదిగా పాపం రైతు నీళ్ళు లోపల పోతా బోర్లు వేసుకొని వ్యవసాయం చేసుకోవడం. దానికి కరెంట్ కావాలి. సరే మొదలు విద్యుతీకరణ లేదు, నెమ్మదిగా గ్రామాలకు ఇచ్చారు. ఇక రైతు సొంత పైసలతో బోర్ వేసుకొని సొంత పైసలతో మోటార్ కొనుక్కొచ్చుకొని మళ్ళీ కరెంట్ కనెక్షన్ కొరకు మళ్ళీ పైసలు కట్టి తిరగాలి. అందులో ఎక్కడదనుకుండే అనంటే ఒక మోటార్ కనెక్షన్ కావాలంటే ఆ ఊరు సర్పంచ్ గారిని పట్టుకొని, ఆ ఊరు పెద్ద మనిషిని పట్టుకొని ఎమ్మెల్యే గారి దగ్గర పోతే ఆయన చుట్టూ తిరిగితే, నెల తరబడి తిరిగితే మోటార్కు కనెక్షన్ ఇచ్చే పరిస్థితి పెద్ద పైరవి. అప్పుడు ఇంత చేసేస్తే మళ్ళీ రైతులకు పైసలు కట్టుకొని నెల బిల్లు కట్టి చేయాలి వ్యవసాయం. ఇక ఆ కరెంటు తర్వాత మన కాలంలో చూసినాం, వస్తే వచ్చింది లేకపోతే లేదు. నెమ్మది రోజుకి 5 గంటలు ఇస్తాం, 6 గంటలు ఇస్తాం. వాస్తవానికి మొదలు 24 గంటలు ఉండేది కరెంట్ వచ్చిన ప్రారంభంలో కూడా. ఇప్పుడు ఏదో వీళ్ళు రైతులకు దానం చేసినాం మేమేదో గొప్పగా మాట్లాడుతున్నారు, కానీ ప్రారంభంలో వ్యవసాయానికి విద్యుత్తుని ఇచ్చినప్పుడు 24 గంటలు అందుబాటులో ఉండేది. ఇళ్ళల్లో ఎట్లుంటుందో బవలకాడ కూడా ఉండేది. ఏది హైదరాబాద్ స్టేట్లో కాదు తెలంగాణలో ఓకే ఓకే, అంతకుముందు పెద్ద పవర్ లేదు. వ్యవసాయానికి ఇచ్చింది ఆంధ్రప్రదేశ్లో. మొదలు 24 గంటలు ఉండాలి లెక్కి. ఏ కన్జ్యూమర్కైనా 24 గంటలు ఉండాలి, సంఘం పెట్టేప్పుడు ఉంటుంది. కానీ దాని తర్వాత క్రమంలో మేము రోజు రైతులకు 6 గంటలు ఇవ్వగలుగుతాం, 7 గంటలు ఇవ్వగలుగుతాం, పలానా టైంకే ఇస్తామని మొదలు పెట్టారు. ఆ తర్వాత ఇంత టైం కంటిన్యూగా చేయలేము, అప్పుడు 2 గంటలు అప్పుడు 2 గంటలు పెట్టినది కూడా ఎప్పుడు చక్కగా ఇవ్వాలి. మనందరికీ కూడా తెలుసు వ్యవసాయాలు నాశనం అయిపోయి, ఒక దిక్కు ఉద్యోగాలు ఆంధ్రప్రదేశ్ ఏర్పడేటప్పుడు వాళ్ళు రాసిచ్చిన అగ్రిమెంట్లు, మేము తెలంగాణ ఉద్యోగాలకు మేము రాము, తెలంగాణ ప్రాంతంలో వచ్చే ఆదాయం మీకే వాడతాము, మీ దగ్గర వచ్చి భూములు కొనము, మీరు మేము ముఖ్యమంత్రి అయితే మీకు ఉప ముఖ్యమంత్రి, మీ వైపు నుంచి ముఖ్యమంత్రి అయితే మాకు ఉప ముఖ్యమంత్రి, ఇట్లాంటి రాసిచ్చిన పెద్ద మనుషుల ఒప్పందం ఏముందో ఒక్కటి కూడా దాంట్లో అమలు చేయలేదు. మొదటిసారికి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి, ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి తప్ప తెలంగాణ ఎవరు పట్టించుకోలేదు. తెల్లవారి నుంచి వెళ్ళి అన్ని పోయినాయి, కథం అయిపోయినాయి. నాగార్జునసాగర్ ముందు వాస్తవానికి మనం నిజాం స్టేట్తోని మద్రాస్ స్టేట్కి మధ్యలో జరిగిన ఒప్పందంతో కట్టుకోవాలనుకున్న ప్రాజెక్టు, మనం కట్టుకున్న ప్రాజెక్టు. మద్రాసుకు కొంచెం మంచి నీళ్ళు ఇవ్వాలనేది వాళ్ళు అడిగారు, ఇస్తామని నిజాం స్టార్ట్ చేసేది. ఆంధ్రప్రదేశ్లో కలిసిన పాపానికి అది 19 కిలోమీటర్ల కింది తీసుకుపోయి పైన ఉంటే మొత్తం నల్గొండ జిల్లా మొత్తం నీళ్ళు వారి నల్గొండ పైనుంచి సూర్యాపేట పైనుంచి వెళ్ళిపోవాల్సింది. నెమ్మదిగా తీసుకుపోయి దాంట్లో న్యాయం చేసేసి ఓదికి ఉద్యోగాలలో ఇష్టం వచ్చినట్టుగా వచ్చేసేది, దొంగ సర్టిఫికేట్లు పెట్టి అంత నిధుల్ని సపరేట్గా పెట్టకుండా, సపరేట్ బోర్డు పెట్టకుండా, ఇష్టం వచ్చినట్టు భూములు కొనేసుకొని ఇక్కడ. ఎందుకు జరిగింది ఇదంతా అంటే
ముందే నెహ్రూ గమనించిండు ఇక్కడ ప్రజలు కొంత అమాయకులు, వాళ్ళతో పోలిస్తే కొంత బ్రిటిష్ పరిపాలన కింద ఉన్నారు, కొంత లిబరల్గా ఉన్నారు. ఇది రాచరికం కింద ఉంది కాబట్టి కొంత అణచివేయబడి ఉంది. ఓకే. ఇక్కడ ఎదగలేదు, స్కూల్స్ ఇక్కడ పెట్టలేదు కాబట్టి అప్పటికి ఇక్కడ కొంత ఇది రాలేదు. కాబట్టి మనం వీళ్ళ విషయం జాగ్రత్తగా ఉండాలి, వీళ్ళు దోసుకునే అవకాశం ఉందన్నమాట నెహ్రూ నోటి నుంచి వెళ్ళి అన్నాడు మొదలు. తర్వాత ఆయన కూడా లొంగిపోయిండు అక్కడ కాంగ్రెస్ నాయకుల ఒత్తిడితోని. కలిపిన తర్వాత జరిగిన పాపం దాన్ని కూడా అమలు చేయలేదు, అయిపోయింది. దాంతోనే 69లో ఉద్యమం పుట్టింది. అవును. ఉద్యోగాలలో జరుగుతున్న అన్యాయానికి వ్యతిరేకంగా ఉద్యమం మొదలైంది. పెద్ద ఎత్తున ప్రజలు అందరూ అందుకున్నారు. సరే, దురదృష్టం ఆ రోజుకి కాంగ్రెస్ పార్టీకి ఏకఛత్రాధిపత్యం ఉండడం భారతదేశంలో, ఇందిరాగాంధీకి తిరుగులేని మేయడుతూ ఉండడంతో అసెంబ్లీలో ఇక్కడ పాపం 16 మంది ఎంపీలను వీళ్ళు గెలిపించుకున్న 11 మందిని పార్లమెంట్లో. అవును. ఏం చేయలేకపోయారు, కొద్ది సంఖ్య అయింది. ఇక ఆమె రకరకాల పద్ధతుల్లో వాళ్ళని లోంగ తీసుకొని వాళ్ళకి లోపరుచుకొని మీకు ఇది ఇస్తాం అది ఇస్తాం, శ్రీశైలం ప్రాజెక్టు కట్టి మీకే డెడికేటెడ్ ఇస్తాం, నాగసాగర్లో జరిగిన అన్యాయాన్ని ఓడిస్తాం, ఆ తర్వాత మీకు జివో 16 తీసుకొచ్చి ఓకే మీకు మొత్తం ఉద్యోగాలు మీకే ఉంటాయి. ఇప్పుడు మీ ఎక్సెస్ ఉద్యోగాలలో ఆంధ్రలో ఎవరైతే చేరో వీళ్ళని ఇంకా పంపుతాం. ఇట్లాంటివి కొన్ని ఇచ్చి మళ్ళీ ఉద్యమాన్ని మళ్ళీ నీరుగార్చే ప్రయత్నం చేసారు. అప్పుడు 69 ఆ తర్వాత అవి కూడా అమలు కాలేదు. ఇట్లా నడుస్తున్న క్రమంలో సరే తర్వాత తెలుగుదేశం పార్టీ రావడం, ఆ తెలుగుదేశం పార్టీ వచ్చిన తర్వాత వాళ్ళ పెత్తనం ఇంకెక్కువైపోవడం, దాంతో తెలంగాణ ఎట్లా దూసుకోవాలంట ఇష్టం వచ్చిన పద్ధతిలో దూసుకోవడం మొదలుపెట్టి ఇక దీన్ని ఎప్పటికైనా మనం దూసుకోవడానుకున్న ప్రాంతం తప్ప ఇది మనం ఉండే ప్రాంతం కాదన్న భావనతోనే వాళ్ళు పనిచేసిండ్రు. 7 రూపాయల అభివృద్ధి అనేది జరగనీయకుండా. ఇక వ్యవసాయ రంగం రోజు రోజు దారుణం అయిపోయింది. ఇరిగేషన్ రంగానికి పెట్టిన పైసలు భారీ ప్రాజెక్టులకు అక్కడనే, మధ్యతరగతి ప్రాజెక్టులకు అక్కడనే, చిన్న నీటి పారుదల పేరు మీద అక్కడనే అన్ని రంగాలు పోయింది, మొత్తం నాశనం అయిపోయింది. ఆ ఉద్యమాన్ని అట్లా చెల్లార్చారు. ఇక రైతులు చంద్రబాబు నాయుడు గారు వచ్చినాక ఆయన సంస్కరణలు తీసుకొచ్చి, ప్రపంచ బ్యాంక్ సంస్కరణలు నేను మొదటిసారి అమలు చేస్తా అని చెప్పి తీసుకొచ్చి రైతులకు బిల్లులు పెంచాలి. అప్పుడు ఉన్న పరిస్థితులలో ఇక్కడ తెలంగాణ ప్రాంతం వాళ్ళు ఎమ్మెల్యేలు రిప్రజెంటేషన్ ఇవ్వడం, దాంతో కొంత రైతాంగం కోరడంతో ఆయన కొంత స్లాబ్ పెట్టిన మొదలు. ఆ తర్వాత చంద్రబాబు నాయుడు వచ్చి స్లాబ్ కూడా తీసేసేసి లేదు మీటరింగ్ ద్వారానే మనం పెంచాలి, ధరలు పెంచాలి రైతులకు అని చెప్పి పెట్టడం. తెలంగాణ రైతాంగం నిరాశ చెందడం, కాల్పులు జరగడం బషీర్బాగ్లో. ఆ తదనంతర పరిణామాల్లో కేసీఆర్ గారు తెలుగుదేశంలోనే ఉండి అన్ని అన్యాయాలు చూసి తను తెలంగాణ ముందు రావడం, మొదలు విద్యుత్ ధరలు పెంచిందని నిరసనగా వచ్చి అట్లా తెలంగాణ ఉద్యమానికి రావడం. వచ్చిన కొత్తలు కూడా ఎవరు నమ్మలేదు. మనోళ్ళే అనేది ఎవరైనా ఒకరం కేసీఆర్ దగ్గర పోయినామో అని తెలిస్తే సూర్యాపేట నుంచి చేసిన ఏంటంటే తెస్తాడే పోయిన తెలంగాణ ఎంతవరకు వచ్చింది మీ తెలంగాణ, ఇక ఆయన తెస్తాడని పోయినారు మీరు, ఇట్లా ఎగతాళి చేసేవాళ్ళు చేయటం అనేది ఇదంతా కూడా ఒక పథకం ప్రకారం ఇక్కడి నుంచే తెలుగుదేశం పార్టీ ఆఫీస్ నుంచి వెళ్ళిపోవడం కిందికి. జనంలో కూడా సహజంగానే ఇక అంటే పేపర్లలో కూడా వాళ్ళే కాబట్టి అప్పుడు ఆయన మోసం చేసిండు, ఇప్పుడైనా మోసం చేసిండు, వీళ్ళు యాడ్ చేస్తారు తెలంగాణలోకి, ఇది ఎక్కడిది, తెలంగాణ నాయకత్వం ఎక్కడిది, నిలబడే శక్తి ఎక్కడిది అన్న పద్ధతుల్లో మనం తక్కువ చేసి చేయడం. ఈ రకంగా టీఆర్ఎస్ పెట్టిన తర్వాత కూడా కేసీఆర్ గారు వచ్చి చాలా కాలం ప్రజలకు విశ్వాసం కలగలేదు. అసలే ఏడొస్తుంది తెలంగాణ, ఎట్లొస్తుంది. కేసీఆర్ గారు కూడా చెప్తుంటే వినేది. మేము ఉన్నప్పుడు నేను తెలుగుదేశం ఎమ్మెల్యేలతో మాట్లాడితే వామ్మో మనం యాడ్ చేస్తాం శేఖర్, మనకి అట్లా సాధ్యమవుతుంది, ఎట్లా కొట్లాడతాం మన వాళ్ళతోని, వాళ్ళకి ఢిల్లీలో ఇంత పైన ఉంది, వాళ్ళకాడ పైసలు మస్తు ఉన్నాయి, మొత్తం మీడియా వాళ్ళ చేతులు ఉంది, పొలిటికల్ పవర్ అంతా వాళ్ళ చేతులు ఉంది, మనం ఎట్లా కొట్లాడతామని భయపడి రాకుండా ఉన్నారు. అటువంటి స్థితిలో ఎవరో కొద్ది మందికి మనకి అనే ఆశ ఉండేది, తప్పకుండా వస్తుంది తెలంగాణ, న్యాయమైన కోరిక కాబట్టి వస్తుంది అని. తప్పకుండా కేసీఆర్ గారు ఏదైతే మొదటి రోజే ఒక విశ్వాసం కలిగించేటట్లు ఆ తెలుగుదేశం పార్టీ నుంచి వచ్చిన పదవులకు రాజీనామా చేసి రావడం, అదే వేదిక నుంచి నేను వెనుదిరిగితే రాళ్ళతో కొట్టి చంపండి అని చెప్పడం, ఒక నాయకుడిగా ఒక విశ్వాసం ఇచ్చే పద్ధతులు, ప్రజలకు నమ్మకం, అట్లా ఒకటి అన్నిటి మించి ఒక మంచి మార్గం, శత్రువుకు చిక్కకుండా ఎట్లా చేరుకోవాలి దాంట్లోకి, పద్మవ్యూహాన్ని ఎట్లా ఛేదించాలి అన్న పద్ధతుల్లో
నేను అభిమన్యుని కాకూడదు, ఎట్టి పరిస్థితుల్లో అర్జునుడిని కావాలన్న ఒక పట్టుదలతోని జాగ్రత్తగా మార్గం ముందే ఎంచుకోవాలి, దాన్ని ఎట్లా అంటే శత్రువు దొరకని మార్గంలో పోవాలి. ఇది రాజ్యాంగంలో మనకున్న అవకాశాలు వినియోగించుకోవాలి, చట్టసభల్లోకి పోవడం ద్వారానే మనం దీన్ని సాధించాలి. లోబడి నిర్ణయాలు జరుగుతుంటే బయట ఉండి మనం ఎంత మొత్తుకున్నా ఉపయోగం లేదు. బయట ఉన్న మన బాధను వినిపించడానికి మన ప్రతినిధులు దాంట్లో ఉండాలి. మన న్యాయమైందని అందులో ఉన్న అందరిని ఒప్పించాలి. అవును. దాని ద్వారా తెచ్చుకోవాలి అన్న భావన తీసుకురావడం, ఆ లైన్లో తీసుకురావడం తెలంగాణ వచ్చింది. సో తెలంగాణ వచ్చింది, తెలంగాణ రావడానికి మీరు ఎట్లా ఫైట్ చేసారు, ఏమేమి అయ్యారో ఇప్పుడు అంతా చెప్పుకుంటూ వచ్చారు. అంటే అది ఒక వ్యవసాయానికి సంబంధించి మనం రెండు చూసినాం అంతే. అయితే నిజాం స్టేట్గా తెలంగాణ హైదరాబాద్ స్టేట్గా ఉన్ననాడు కంటే ముందు వ్యవసాయం ఏముండే, ఆ నుంచి వెళ్ళి ఇప్పుడు తెలంగాణ రాష్ట్రం ఏర్పడే నాటికి ఏమైంది, అయిపోయింది అనేది రెండు చూసినాం. అయితే ఈ మధ్యలోనే ఒక చిన్న క్వశ్చన్, బషీర్బాగ్ కాల్పులు జరిగినాయి కదా, ఈ కాల్పులు జరగడానికి అంటే చంద్రబాబు నాయుడు హయాంలో జరిగినాయి ఇవన్నీ కూడా. మేబీ దేశ చరిత్రలో సొంత రైతులను కాల్చి చంపుకున్నటువంటి ప్రభుత్వాలలో చంద్రబాబు నాయుడు ప్రభుత్వం ఒకటి ఉంటుంది. ఎందుకంటే అది కూడా కరెంటుకు సంబంధించినటువంటి ఇష్యూ, విద్యుత్కు సంబంధించినటువంటి ఇష్యూస్ మీద. అసలు ఆ కాల్పులు జరగడానికి కారణం ఏంటి, అసలు అప్పుడు దేనివల్ల అంత వైల్డ్గా రియాక్ట్ కావాల్సి వచ్చింది గవర్నమెంట్ కానీ గవర్నమెంట్ వాళ్ళకి? వాస్తవానికి విద్యుత్ సమస్య పైన ఏదైతే ధరలు పెంచినరో దానికి నిరసనగా రైతాంగం పెద్ద ఎత్తున అన్ని అఖిలపక్షాల తరఫున పిలుపునిస్తే తరలి వచ్చిండ్రు. మేము ఇప్పటికే ఇబ్బందులో ఉన్నాం, ఇంకా మా నెత్తి మీద తాటిపండు వేసినట్టుగా వేయకూడదు అని చెప్పి అది మేము రైతాంగం భావన తెలియజెప్పడం కొరకు చలో హైదరాబాద్ ప్రోగ్రామ్ తీసుకొని, అసెంబ్లీ ప్రోగ్రామ్ తీసుకొని బషీర్బాగ్ దగ్గర రావడం. అక్కడ చంద్రబాబు నాయుడు చాలా నిర్దాక్షిణ్యంగా ఆయన ఏంటంటే ఎట్టి పరిస్థితుల్లో నేను వరల్డ్ బ్యాంక్ నిబంధనలు అమలు చేయాలి అని చెప్పి ఆయన ఉన్నాడు. అప్పుల కొరకు వరల్డ్ బ్యాంక్ దగ్గర పోతున్నాడు కాబట్టి దాన్ని తీసుకోదలుచుకున్నప్పుడు వాళ్ళు చెప్పిన వాటిని అమలు చేయాలి. ఇవాళ దానికి లింక్ ఉంది మళ్ళీ. ఇవాళ నిన్న మొన్న ఏదైతే రైతు డిస్కమ్ 3వ డిస్కమ్ అని చెప్పి RDSS ఏదైతుందో ఇప్పుడు దీనికి కూడా లింక్ ఉంది. ఆనాటి కాల్పులకు దీనికి లింక్ ఉంది కూడా లింక్. అట్లా విద్యుత్ రంగం మీదనే ప్రధానంగా ఆనాడు వచ్చింది. మనం ఇప్పుడు రాష్ట్రం అభివృద్ధికి సంబంధించి మాట్లాడుతున్నప్పుడు రాష్ట్రంలో ఎట్లా ఉండే అని అంటే అప్పటికి నిజాం కంటే ముందు ఆ పరిస్థితి, నిజాం నుంచి తెలంగాణ వచ్చే నాటికి ఈ పరిస్థితి. ఈ పరిస్థితులలో నిజంగానే అసలు ఊహిస్తామా మనం తెలంగాణ వచ్చే ముందు అనేక రకాల ప్రచారాలు చేశారు. తెలంగాణ వచ్చే ముందు నేను చెప్తాను సార్, ఇది తెలంగాణ వచ్చే ముందు ఇక ఆల్మోస్ట్ 2013 అన్ని అయిపోయిన తర్వాత ఇంకా ఆల్మోస్ట్ ఫైనల్ స్టేజ్కి వచ్చిన తర్వాత కిరణ్ కుమార్ రెడ్డి గారు పెద్ద స్టిక్ పట్టుకొని తెలంగాణ చీకటి అయిపోతుంది, తెలంగాణ చెమ్మని చీకటి అయిపోతుంది ఇవన్నీ చెప్పారు. ఒక భయాందోళన అయితే నింపారు చాలామందికి. అసలు మీలాంటి వాళ్ళకు మేము అధిగమిస్తామనే నమ్మకం ఉండొచ్చును, కానీ సాధారణ తెలంగాణ ప్రజలకు నిజంగానే అయిపోతుంది ఏమి, ఇట్లా పవర్ ప్లాంట్లన్నీ వాళ్ళకే వెళ్ళిపోతున్నాయి, లేకపోతే విద్యుత్ ఉత్పత్తి అంతా వాళ్ళ వైపే ఉన్నది, తెలంగాణ ఆగమైపోతుందేమో అని చెప్పేసి ఒక భయం అయితే ఉండే చాలా వరకు. ఎడారిగా మారిపోతుందేమో వ్యవసాయం, ఇంకా అదైపోతుందేమో. కానీ తెలంగాణ వచ్చిన తర్వాత 10 సంవత్సరాల తెలంగాణలో మీరు మేజర్గా విద్యుత్ శాఖను మీరు బాగా చూసారు. అసలు తెలంగాణ వచ్చినప్పటికీ విద్యుత్ పరిస్థితి ఎలా ఉంటుండే రాష్ట్రంలో, తర్వాత దాన్ని మీరు ఎట్లా అధిగమించారు? అంటే మొదలు మనం ఇప్పుడు ఓవరాల్ డెవలప్మెంట్ మాట్లాడుతున్నాం శంకర్. అసలు ప్రజలు ఊహించింది నమశక్యంగా అనేది విద్యుత్ విషయంలోనే. అవును, డెవలప్మెంట్ అన్ని రంగాల్లో అద్భుతంగా జరిగింది. ముందుగా సరైనది విద్యుత్ రంగం. అసలు ముందుగా మీరు సరి చేసేది కూడా విద్యుత్ రంగం. అది వస్తుందో రాదో అనుకున్న దానికి చాలా ఆశ్చర్యకరంగా ఎందుకు అంత సాధ్యమైందంటే మనం కేసీఆర్ గారికి విద్యుత్ మీద ఉన్న పట్టు, వాస్తవానికి చెప్పాలంటే ఆయన ఒక డాక్టరేటే చేసిండు విద్యుత్ రంగం పైన. మిగతా అన్నిటి మీద కొంత అవగాహన ఉన్నప్పటికీ కూడా విద్యుత్ రంగం మీద వారికి బాగా ప్రత్యేకమైన అవగాహన ఉంది, పూర్తి నాలెడ్జ్ ఉంది. ఎందుకంటే ఆయన మొదటిసారి ఎమ్మెల్యే అయ్యేటప్పటికే రైతులు విద్యుత్ సమస్యలు ఎదుర్కొంటున్నారు. అవును, సిద్దిపేటలో, రాష్ట్రం అంతటా ఏముందో సిద్దిపేట. అప్పుడు ఎందుకు ఇవ్వలేకపోతున్నాం మనం విద్యుత్ అని చెప్పి అధికారులను పిలిచి మాట్లాడడం, దానికి ఉన్న కారణాలు ఏంది, దీన్ని మనం పరిష్కారం చేయలేమా అని చెప్పి ముందు వచ్చి అధికారులు సార్ ఊర్లలో మీటర్లు ఇవి ఏందో ఇవి పెడుతున్నారు, స్టవ్లు పెడుతున్నారు, వంటలు చేస్తున్నారు, దాని మీద ఇట్లా అట్లా అని చెప్పేది అంటే దానికి వ్యతిరేకంగా ప్రజల్నే స్వచ్ఛందంగా వచ్చి తను ఒక ఊరికి పోయి అరే మనం ఈ ఇళ్ళల్లో
ఈ కరెంట్ స్టవ్లతో వంటలు చేస్తుండట, అందుకనే లో కరెంట్ అవుతుందట, మనకు కరెంట్ వస్తలేదట. మరి అధికారులు చెప్తున్నారు మనం తీసి ఆడ వారేద్దాం అని చెప్పి వేలాదిగా వంటలు చేసుకునే స్టవ్లు ఎత్తుంటాయో వాటిని ప్రజలే తెచ్చి ఊర్లో సెంటర్లలో పడేసి తగలబెట్టి వాటిని తీసేసే స్థితికి తీసుకొచ్చిండు వాలంటీర్గా. విద్యుత్కి ఈ సమస్య ఉంది అని చెప్పినప్పుడు ఓకే ఆయన చేసిన తర్వాత కూడా మళ్ళీ రావడం లేదు. మళ్ళీ అధికారులను పిలిచి ఇదేంది మరి మనం మీరు చెప్పినట్టు మేము ఒక్కట్లో కూడా చేసినాం, ఏ ఊర్లో పోయి చూసుకొని ఇవాళ ఒక్క ఇంట్లో కూడా ఒక కరెంట్ స్టవ్ ఉండదు, మరి ఇప్పుడు కూడా ఏంది? మళ్ళీ అప్పుడు సార్ పైనుంచి వస్తలేదు మాకు సార్. పైన ఎక్కడి నుంచి వెళ్ళి ఇంకా పై ఆఫీసరు వాడు సార్ మాది మనం డిస్కమ్ నుంచి వెళ్ళి కాదు సార్, మనం ఆ పైనుంచి వెళ్ళి రావాలి, ట్రాన్స్మిషన్ నుంచి రావాలి. మరి వాడేవాడు వాళ్ళని పట్టుకున్న వాళ్ళతో మాట్లాడితే వాళ్ళు సార్ పైన గవర్నమెంట్ కొనాలి తేవాలి సార్, ఇక వాళ్ళు గవర్నమెంట్ సప్లై చేస్తలేదు సార్, తమరే మాట్లాడాలి సార్ పైన. ఓహో అసలు ఎక్కడ ఉంది ఇష్యూ అనేది ఆయన తెలిసిపోయింది. అది చాలా విషయాలు లోపల టెక్నికల్ విషయాలు, అసలు ప్రొడక్షన్ ఏంది, కొనుక రావడం ఏంది, ట్రాన్స్మిషన్ ఏంది, డిస్ట్రిబ్యూషన్ ఏంది, ఇక పూర్తిగా విషయాలన్నీ తెలుసుకోగలిగారు. ఓకే సో పూర్తిగా వారికి అవగాహన వచ్చింది. సో అందుకనే ఈ కిరణ్ కుమార్ రెడ్డి అన్నట్టు ఆయన ఇక చివరి అస్త్రంగా మీరు తెలంగాణ సపరేట్ అయితే మీకు చీకటి అయిపోతుంది, మీ బతుకు, మీ కరెంట్ అంతా మా దగ్గర ఉంది, మీరు అంత ఇది అది ఇది అనేది చెప్పిండు. ఇక్కడ ఉన్న ఒక్క మంత్రి సపోర్ట్ చేయలే, ఒక కాంగ్రెస్ నాయకుడు సపోర్ట్ చేయలే, కనీసం కౌంటర్ చేయలే, మాట్లాడలే. అవును, రెండు విషయాలు ఇక్కడ. ఒకటి మాట్లాడకపోవడానికి ఏమో ఆయన ముఖ్యమంత్రి ఉన్నాడు, మేము మాట్లాడితే పదవులు పోతాయి అన్న భయం, సేపు ఆ పదవులకు గోసి పట్టుకొని కూర్చోవడం వీళ్ళ పని. రెండవది దానిపైన అవగాహన కూడా లేకపోవడం, మాట్లాడే అవగాహన కూడా ఉండదు. మేము 24 గంటలు కూడా తీసుకోలేదు కేసీఆర్ గారు. అది వచ్చిన మరుక్షణం నుంచి మొదలు పెట్టిండు, చలో అని చెప్పి తీసి అధికారులందరితో మాట్లాడి ఇప్పుడు తెలంగాణ వచ్చినాక కాదు, కిరణ్ కుమార్ రెడ్డి స్టేట్మెంట్ వచ్చిన తర్వాత మరుక్షణమే జస్ట్ ఇవాళ మధ్యాహ్నం కిరణ్ కుమార్ రెడ్డి మాట్లాడి పొద్దున 10 గంటలకు కేసీఆర్ గారు ప్రెస్ మీట్ పెట్టేసేసి పెట్టి చాలా క్లియర్గా 2 గంటలు చెప్పిండు, తెలంగాణ వస్తే కరెంటు బ్రహ్మాండంగా తెచ్చుకోవచ్చు, ఏం చీకటి కాదు, బ్రహ్మాండంగా వెలుగులు వస్తాయి, ఇప్పుడున్న దానికంటే అద్భుతం చేసుకోవచ్చు మనం, ఇప్పుడు మీరు ఇస్తున్న దానికంటే ఇంకా బెటర్ చెప్పొచ్చు. నేను 24 గంటలు అని చెప్పను ఇప్పుడే, కానీ ఇప్పటికంటే అద్భుతంగా చేస్తాం, మెరుగు చేసుకుంటాం వ్యవసాయాన్ని అని చెప్పి స్పష్టంగా చెప్పిండు. చెప్పి ఎట్లా తేవచ్చు అసలు విద్యుత్ ఏం చెల్లి వస్తుంది, ఇప్పుడు మనకున్న సమస్య ఏంది, అప్పుడే తెలుసుకున్న దాంట్లో వారు ఏంటి అంటే మనకు నార్త్కు సౌత్కు కనెక్షన్ లేదు, కరెంట్ లేదు, గ్రిడ్ కనెక్షన్ లేదు. ఇప్పుడు అక్కడ మనకు పైన కొంత హైడల్ పవర్ అది జనరేట్ అయినా అస్సాం కావచ్చు, హిమాచల్ కావచ్చు, లైక్ ఇక్కడ ఆ ప్రాంతాల్లో ఆడ పవర్ దొరికినప్పుడు కూడా మనకు కొనుక్కునే పరిస్థితి లేదు, కొనుక్కున్న వచ్చే పరిస్థితి లేదు. కారణం ఏంటంటే గ్రిడ్ కనెక్షన్ లేదు ఇట్లా అని చెప్పి అప్పుడే తెలుసుకుంటే ఏమవుతుంది అంటే అప్పటికి ఛత్తీస్గఢ్లో పవర్ జనరేషన్ ఎక్కువ ఉంది, వాడేటోళ్ళు లేరు, ప్లాంట్లు వండబెట్టుకొని ఉన్నారు. అక్కడ కొనక వాళ్ళు ఆ గవర్నమెంట్లు తీసుకోక సప్లై చేయక, సో అట్లా ఇవన్నీ తెలుసుకొని ఉన్నారు. ఉండి మొత్తం చెప్పింది, ఇగో ఛత్తీస్గఢ్లో విద్యుత్ గ్రిడ్ కనెక్షన్ తీసుకోవచ్చు వెంటనే, మనకు దగ్గరనే పక్కనే బార్డరే కాబట్టి తీసుకొని దాంట్లో నుంచి తెస్తా, సంవత్సరంలో సరి చేసుకోవచ్చు మనము అనే మాట చాలా స్పష్టంగా చెప్పి అంతా రోడ్ మ్యాప్ ఇచ్చారు. చాలా స్పష్టత. ఇది ఎప్పుడు 2013 కిరణ్ మాట్లాడిన మరుక్షణం తర్వాత తెల్లవారి తెలంగాణ రాకముందే కదా కిరణ్ ముఖ్యమంత్రి కదా. అదే సో అట్లా అంత అవగాహన ఉంది ఉండిద్దని. అంటే ఈ ప్రజలని ఏ రకంగా అయితే భయపెట్టిరో వాళ్ళు ఆ భయాన్ని నివృత్తి చేస్తూ మేము ఇట్లా చేస్తామని చెప్పాలి, ప్రజలకు చెప్పడం మన బాధ్యత నాయకుడిగా. అవును. మరి కాంగ్రెస్ మంత్రులు దద్దమ్మలు ఎవరు మాట్లాడట్లేదు, సబ్జెక్ట్ మీద అవగాహన లేదు, ప్లస్ వాళ్ళకి ఎదురు మాట్లాడిస్తున్నారు లేరు. కాబట్టి ఇప్పుడు ఉద్యమ నాయకుడిగా ఆయన బాధ్యత లేదు, మనకు అవకాశాలు ఉన్నాయి, ఇంతకంటే మంచిగా అవుతాం, చీకట్లు కావు వెలుగులే వస్తాయి మనకు మరి చెప్పి ఒక ధైర్యం ఇచ్చారు ఆ రోజు. వారికి అవగాహన ఉంది కాబట్టి పూర్తి స్థాయిలో. అట్లా రాష్ట్రం ఏర్పడగానే దానికి ఎంత ప్రాధాన్యత ఇచ్చిండ్రు అంటే, ఒక్క మాటలు చెప్పాలంటే ఇవాళ మనం మనిషి బ్రతకడానికి శ్వాస ఎంత అవసరమో కరెంటు కూడా అంతే అవసరం అయిపోయింది. ఇప్పుడు కరెంటు కూడా అంతే అవసరమైంది. ఎందుకు అని అంటే మంచినీళ్ళు కావాలన్నా కరెంటే, సాగునీళ్ళు కావాలన్నా కరెంటే. ఇప్పుడు మనం మాట్లాడుతున్న మైక్ కూడా ఛార్జింగ్ పెట్టుకోవాలన్నా పవర్ కావాలి, అన్నిటికీ పవర్. మనిషి జీవితంలో పవర్ అనేది భాగమైంది, విద్యుత్ అనేది. కాబట్టి మొట్టమొదటి మనం దీని మీద జాగ్రత్త పడాలి అని చెప్పి తను ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయగానే
చేసిన మొదటిది ఏమో అపాయింట్మెంటు సిఎస్ చీఫ్ సెక్రటరీని, ఎందుకంటే రాష్ట్రం ఆయనతో నడవాలి కాబట్టి. రెండవ అపాయింట్మెంటే సిఎండిని అపాయింట్ చేయడం, సిఎండి విద్యుత్కి, జెన్కో ట్రాన్స్ఫర్లకి సిఎండిగా. అది కూడా ఐఏఎస్ ఆఫీసర్లు పెడితే వెళ్తుంది కాదు, తెలంగాణకు సంబంధించిన ఒక సీనియర్ ఆఫీసర్ కావాలని చెప్పి ప్రభాకరరావు గారు వారికి అంతకుముందు పరిచయం ఉండే డైరెక్టర్గా ఉండే దాంట్లో విద్యుత్ మీద పూర్తి అవగాహన ఉన్నాడు కాబట్టి తెలంగాణకు డెడికేషన్ ఉంటుందని చెప్పి సెకండ్ అపాయింట్మెంటే అది ఇచ్చారు. ఓకే, విద్యుత్ మీద అంత కమిట్మెంట్ అంత దాంతో ఉన్నారు కేసీఆర్ గారు అవగాహనతో. ఇది ఎంత ముఖ్యమనే దానికి మనం తీసుకుంటే అట్లా కేవలం 6 నెలల్లోనే ఒక్క వ్యవసాయాన్ని తప్ప అన్ని రంగాలకు 24 గంటల పవర్ ఇచ్చేసేసారు తెలంగాణ నవంబర్ నాటికి. జూన్ 2 నుంచి నవంబర్ నాటికి ఓకే ఇళ్లకు. అంతకుముందు మనకు తెలుసు అసలు ఇళ్ల కరెంట్ ఎప్పుడు వస్తుందో ఎప్పుడు గంటలు చెప్పిన మహానుభావుడే లేడు. అవును, హైదరాబాద్ సిటీలో పవర్ కోతలే. అసలు గ్రామాలు అయితే రోజులు వారాలు కూడా కరెంట్ లేని గ్రామాలు ఉంటాయి. అవును, ఇక పరిశ్రమలు పాపం 3 రోజులు పవర్ హాలిడేస్. అవును, ప్రపంచంలో మొదటిసారిగా పారిశ్రామికవేత్తలు ధర్నా చేసిన ఏకైక కార్యక్రమం ఇందిరా పార్క్ దగ్గర. మేము ఉండలేకపోతున్నాం, 3 రోజులు పవర్ హాలిడేస్ ఇచ్చి మమ్మల్ని ఖతం చేస్తున్నారు. మిగతా అప్పుడు కూడా ఎప్పుడు ఇస్తారో ఎప్పుడు పోతారో తెలుస్తలేదు. మేము పరిశ్రమ క్లోజ్ చేసుకోవాల్సి వస్తుంది, మొత్తం ప్రజలు కూడా ఉద్యోగాలు పోయి ఆగమైపోతుంది పరిస్థితి అని చెప్పి. అటువంటి పరిశ్రమలకు వాణిజ్య అవసరాలు కరెక్ట్గా సాయంత్రం పీక్ టైంలో ప్రజలకి ఎప్పుడైతే అవసరమో, షాపులలో కావచ్చు, ఇళ్ళలో కావచ్చు, పీక్ అవర్స్ అంటారు కరెంటును. సాయంత్రం 6 గంటల నుంచి రాత్రి 10, అవును అవును, పొద్దున 5 నుంచి పొద్దున 9, ఈ 4 గంటలు 8 గంటలు పీక్ అవర్స్. ఓకే, ఈ సమయంలోనే కరెంట్ ఉండకపోతుండే తెలంగాణ. అవును, మీ అప్పటికి ఎట్లుండనే కానీ మేము చదువుకునే నాటికి మేము కూడా ఫేస్ చేసి మేము ఎన్నడూ పరీక్షల నాడు కరెంట్ లైట్లలో చదవాలి. దీపాలు పెట్టుకోను, మొద్దు గాలు పెట్టుకోను చదివేవాళ్ళు. అవును, దీపాలు, కిరసిన్ దీపాలు లేదా కొవ్వొత్తులు, వాటిని చదువుకున్నాం మొత్తం. ఆ స్థితి నుంచి ఒకటేసారి 6 నెలల్లోనే 1 నిమిషం కూడా కరెంట్ పోకుండా ఇళ్ళల్లో కావచ్చు, షాపింగ్ ఎస్టాబ్లిష్మెంట్ కమర్షియల్ కావచ్చు, పరిశ్రమలకు కావచ్చు చేసేసారు. అప్పటిదాకా కేసీఆర్ గారు విద్యుత్ శాఖ మంత్రి కూడా శాఖ వారి దగ్గరే ఉంది, ఫస్ట్ ఆయన దగ్గరే ఉంది, వారి దగ్గరే ఉంది. అంత ఫాస్ట్గా చేసి పడేసారు, ఎందుకంటే తనకు అవగాహన ఉంది పూర్తిగా. ఇక ఆ తర్వాత పిలిచి చెప్పాను, శాఖ నేను వచ్చిన నాకు ఇచ్చిన పిలిచి వ్యవసాయానికి కూడా 24 గంటల విద్యుత్తు చేయాలి, ఎట్లా చేయొచ్చు, దీని మీద మనం కసరత్తు చేయాలని చెప్పి ఆఫీసర్లందరినీ పిలిచి పెంచాలండి మనం. ఇక అంటే వాళ్ళు చెప్పారు అది కాదు చాలా స్పష్టంగా, సార్ మీకు 24 గంటలు ఇవ్వాలని మీకు కోరిక ఉన్నప్పటికి కూడా, రైతాంగం మీద మీకు ప్రేమ ఉన్నప్పటికి కూడా సాధ్యం కాదు ఇమ్మీడియట్గా అన్నారు. ఎందుకు కాదు అంటే, సరే ఇప్పుడు విద్యుత్తు ఇప్పటిదాకా మనం 6-7 గంటలకు కావాల్సిన పద్ధతిలో ఇవ్వగలిగినంతనే లైన్స్, ట్రాన్స్మిషను, ఓకే, సిస్టమ్స్ ఉన్నాయి. ఇప్పుడు మొదలు మీకు విద్యుత్ రావాలంటే జనరేటర్ అయిన దగ్గర నుంచి, జనరేటర్ల నుంచి ఫస్ట్ 420 kV 420 కిలోవాట్ విద్యుత్ సబ్స్టేషన్లు ఏదైతే ఉంటాయో వాటికి రావాలి. దాని నుంచి వెళ్ళి 220 kVకి రావాలి, దాని నుంచి 133 kVకి రావాలి, దాని నుంచి 33/11 kVకి రావాలి. ఈ పద్ధతుల్లో పవర్ వస్తేనే అటు చేరుతుంది. అక్కడి నుంచి వెళ్ళే ఎండ్ కస్టమర్కు, రైతుకు కానీ ఇతర షాప్స్ కానీ కస్టమర్ పోతుంది. మరి ఇంత వ్యవస్థ ఇప్పుడు మనకు లేదు, మీరు పవర్ తెస్తారంటే కూడా ఇప్పుడు ఇవ్వలేము, ఇవన్నీ చేసుకుంటే సాధ్యమవుతుంది అని చెప్పారు. మరి చెల్లి దాన్ని చేయండి, ఇమ్మీడియట్గా ఏర్పాట్లు కావాలి, వీలైతే ఎంత తొందరగా వీలైతే అంత తొందరగా మనం 24 గంటలకు పోవాలి. మొదలు ఇప్పుడైతే రైతులకు కూడా 6 గంటలు కంటిన్యూ ఇవ్వండి అని చెప్పి మొదలు కొద్ది నెలలు 6 గంటలు ఇచ్చి వెంటనే 7 గంటలు చేయించి మళ్ళీ తర్వాత 9 గంటల కన్నా పెంచాలి మనం అని చెప్పి వరుసగా ఆగకుండా 9 గంటలు చేసి నాన్ స్టాప్గా చేసి మొదటిసారిగా మరి ఎక్కడన్నా ప్రయోగాత్మకంగానన్నా మనం 24 hours చేయాలి 24 గంటలు అని చెప్తే ముందు మెదక్ జిల్లాలో, నల్గొండ జిల్లాలో ప్రయోగాత్మకంగా పెట్టి. మీరు మినిస్టర్ అయ్యారు అప్పటికి? మినిస్టర్నే, మీరు 15 జనవరిలో మినిస్టర్ వచ్చిన. ఓకే, విద్యుత్ శాఖకి. ఆ తర్వాత ఇక కంటిన్యూగా చేయటం, దాని మీద ఒక దాదాపు 36,000 కోట్లు స్పెండ్ చేసేసి 400 kV కేవలం వాటి మనం వచ్చేటప్పటి 4 ఉంటే వాటిని 30 చేసినాం. 4 ఉంటే 30 చేసినాం. ఆ తర్వాత 220 దాదాపు 200, 150 చేసినాం. 133 కొన్ని 100 చేసినాం.
అట్లా ఇక 33/11 అయితే 2,000 పైన చేసినాం ట్రాన్స్ఫార్మర్స్. అట్లా డిస్ట్రిబ్యూషన్ ట్రాన్స్ఫార్మర్స్ కూడా దాదాపు 4-5 లక్షలు పెంచినాం. ఆ రకంగా మొత్తం ఈ సిస్టమ్స్ను డెవలప్ చేసేసి 2017 నాటికి 24 గంటల విద్యుత్ రైతులకు కూడా అందుబాటులో వచ్చేట్టుగా చేసి ఇవ్వగలిగింది. సో అంటే కేసీఆర్ గారికి అంత అవగాహన ఉండబట్టి, ఆ కమిట్మెంట్ ఉండబట్టి, ఆ సో డెడికేషన్ అంటే ఫస్ట్ ఆ శాఖను ఆయన దగ్గరనే పెట్టుకొని కొంత ఓ దారికి తీసుకొచ్చి తర్వాత మీకు అప్పచెప్పి. సో అట్లా ఊహించని విధంగా అసలు మిగతాదేమో కానీ మొదలు కరెంట్ వస్తే బాగుండు, ఎట్లా వస్తుంది అని చెప్పి, పైగా వాళ్ళు కరెంటు రాదని చెప్పి భయపెట్టించి, అయితే దీని వెనకాల ఇంకా ఉన్నాయి. ఓకే, చెప్పుకుంటే ఎక్కువ అవుతుంది. పర్లేదు చెప్పండి సార్, మనకి ఇది కావాలి. అసలు దీంట్లో జరిగిన కుట్రలు ఈ ఆంధ్రప్రదేశ్లో గవర్నమెంట్ ఏర్పడ్డాక మొదటి కుట్ర కరెంటు మేనేజ్ చేసిండు మళ్ళీ చంద్రబాబు నాయుడు గారు. సో ఆ 7 మండలాలు ఎత్తుకపోయి 7 మండలాలతో పాటు ఇంకా ఏం జరిగింది అని అంటే, మనం ఫస్ట్ క్యాబినెట్ మనం చేసుకున్నాం ఇతర మన సెక్రటేరియట్లు, మనం ముందట వాళ్ళ సెక్రటేరియట్, ఓకే, వాళ్ళ దాంట్లో వాళ్ళది అయింది. తెల్లవారి ఒక అధికారి వచ్చి కేసీఆర్ గారు చెప్పింది, సార్ ఇవాళ నేను జరిగిన క్యాబినెట్లో చాలా విచిత్రమైన చర్చ జరిగిందట ఆంధ్రప్రదేశ్లో. ఈ బంగ్లాలు బాగు చేయడానికి పాత బంగ్లాలకు 100 కోట్ల రూపాయలు ఏదో కేటాయించిండట ముఖ్యమంత్రి గారు. అందులో ఒక మంత్రి నుండి, ఎందుకు సార్ మనం వదిలిపెట్టిపోయే బంగ్లాలకు మనం పైసలు ఎందుకు పెట్టాలి, మనం వాడు కట్టుకుంటే అయిపోద్ది కదా, విజయవాడలో ఏదో చోట రాజధాని, ఎందుకు ఈ పైసలు దండగా ఇది వదిలిపెట్టిపోయేది కదా మనం అని అన్నాడట. అంటే ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారు, పోతామా, ఎక్కడికి వెళ్దాం అనుకుంటారు మీరు, ఎక్కడికి పోరు, మీరు ఇక్కడనే ఉంటారు, ఏం జరగబోద్దో చూడండి అని అన్నాడు. అంటే ఇంకా కూడా వాళ్ళకు హైదరాబాద్ మీద, హైదరాబాద్ హైదరాబాద్ అసలు తెలంగాణ మళ్ళీ ఉండదు, ఇది విఫలం చేసి పడేస్తాం, మళ్ళీ తెలంగాణ ప్రజలతోనే తెలంగాణ వద్దనిపిస్తాం, చూడండి నేను చేస్తా అని ఆ అధికారి వచ్చి మనోని ఫోన్ చేసి చెప్పినట్టు ఇది జరిగింది మా దాంట్లో, విచిత్రంగా ఇది ఉంది, ఆర్గ్యుమెంట్ గమ్మత్తుగా ఉంది అని. ఎవరో తెలంగాణ ప్రేమికుడు ఆయన వచ్చి సార్ చెప్పాడు. చెప్పినాక అప్పుడు ఆ క్షణం వరకు విన్నర్ వదిలేసిండ్రు. ఈవినింగ్ కూర్చున్నప్పుడు దాని మీద ఆలోచన చేసి, ఏం చేయబోతాడంటావు అంటే, ఇంకా చంద్రబాబు నాయుడు మన వదులుతలేడు, కుట్రలు ఇంకేదో ప్లాన్ ఉన్నాడు, ఇంకా ఆశ చావాలి, కొరిదో ఏం పట్టినట్టు వచ్చిండు, ఏం చేయబోతాడు, అసలు ఎక్కడ ఆయనకు స్కోప్ ఉంది, మనను ఎట్లా ఫెయిల్ చేస్తాడు, దేంట్లో ఫెయిల్ చేస్తాడు అని అత్యంత ఆలోచించినాం. తెల్లవారి అసెంబ్లీ పోయినాం, ఎమ్మటే అర్థమైపోయింది. మర్చిపోతున్నాం, ఈ 7 మండలాలు తీసుకుని అది తీసుకొచ్చిండు, ప్రభుత్వాలు ఏర్పడక ముందే తెచ్చిండు సార్. దీనికి లింక్ చేసిండు, ఓహో ఆడ సీలియర్ పవర్ ప్రాజెక్ట్ కొట్టేసి ఎక్కడ వచ్చిందంటే అసెంబ్లీ పోయినాం కదా, పోగానే తెలుగుదేశం ఎమ్మెల్యేలు ఈ రేవంత్ రెడ్డి నాయకత్వంలో ప్లకార్డ్స్ పట్టుకొని వచ్చారు, రైతులకు కరెంట్ ఇవ్వలేని ప్రభుత్వం నశించాలి అని. అప్పుడే మొదటి రోజు అసెంబ్లీలో. అంటే ఎన్ని రోజులైంది ప్రభుత్వం ఏర్పడేప్పటికి? 3 రోజులు, 2 రోజులు లెటర్ కదా అసెంబ్లీ పెట్టింది. వెంటనే మేము ప్రారంభమే కాలేదు, ఇంకా ప్రమాణ స్వీకారాలు చేస్తున్నాం ఎమ్మెల్యేలు, అయిపోయింది. నా ఇటు కూర్చున్నాక మళ్ళీ ఆలోచన చేసి, ఓహో చంద్రబాబు నాయుడు, సో అక్కడ చంద్రబాబు నాయుడు ట్రిగ్గర్ చేసి ఇక్కడ రేవంత్ రెడ్డి దాన్ని చేసిండు. 7 మండలాలు కొట్టేసిన కారణం ఇది. అయితే సీలియర్ పవర్ ప్లాంట్ కొట్టేసిండు, ఈడ పవరు ఇస్తలేమో అని చెప్పి మనం బదనాం మొదలుపెట్టిండు. మళ్ళీ తెల్లారే మన గద్దెలు కూడా కొట్టిరు కరీంనగర్లో, ఇక్కడ ఏంది కరెంట్ ఇవ్వలేని ప్రభుత్వం నశించాలి అని చెప్పి తెలుగుదేశం వాళ్ళు, మన పార్టీ గద్దెలు. విచిత్రంగా ఏనైనా వాస్తవానికి ధర్నాలు రాష్ట్రం చేస్తారు, అది కూడా తెల్లాడక చేస్తే జనం చెప్తాం కొడతారు వాస్తవానికి. అయినా అది కూడా సిగ్గు లేకుండా ఏకంగా అంటే ఘర్షణలు సృష్టించాలి తెలంగాణలో అనేది కూడా స్కీమ్ చేసి, ఓకే అది గుంజుకున్నప్పుడేమో మనం రెచ్చగొట్టి హైదరాబాద్లో ఏమైనా ఘర్షణలు చేస్తారేమో చేయించి, ఆ ఘర్షణలు వాళ్ళు కూడా కొన్ని అదనంగా చేసేస్తారేమో, హైదరాబాద్ను చలో సెక్షన్ 8 కింద డిక్లేర్ చేయించాలి అనేది ఒక స్కీమ్ పెట్టుకుండు. విద్యుత్తులో ఫెయిల్ చేసేసి మొత్తం జనంలో కొంత ప్రజల నుంచి తీసుకురావాలి ఒక స్కీమ్ చేసుకుని పెట్టుకుండు చంద్రబాబు నాయుడు అని అర్థమైంది సార్. అర్థమై దొరికిండు బిడ్డడు. ఏమైంది, ఈ లోపల విద్యుత్తు అక్కడి నుంచి మనకి ఏదైతే రావడంలో చట్టం ప్రకారం
58 మనకు ఆ విద్యుత్ ఇస్తలేడు, విద్యుత్ సప్లై బంద్ చేయించాడు. పైగా మనం అక్కడ ప్రైవేట్ కంపెనీ ఒక దగ్గర కొంటాం, సార్ పిలిచి మాట్లాడి మీకు తీసుకుంటామే రమ్మని. ఓకే, తెలిసి తెల్లవారి ఆయన పిలిచి నువ్వు తెలంగాణ కరెంట్ అమ్మొద్దు పాపం ఆయన. మరి సార్ మీరు కొనురి మరి అమ్ముకోవడం అలా కాకపోతే ఇంకొకరికైనా అమ్ముతాం, మరి మీరు ఒకరిని చెప్పనని చెప్పరు, లేదా మీరైనా కొనురి మరి. లేదమ్మా తర్వాత చూస్తే నువ్వు మాత్రం ఇవ్వకపోతే ఇప్పుడు ఇబ్బంది పడుతావు మళ్ళీ. సో ఇక్కడ పీలేరు ప్రాజెక్టు అది పోయింది, మనకు రావాల్సింది ఇస్తలేడు 50%, పైగా ప్రైవేట్ కాడ కొట్టే కూడా కొనిస్తలేడు. ఇక్కడ అసెంబ్లీలో కరెంట్ ఇవ్వలేం, ప్రభుత్వం నశించాలి, పట్టుకుంటారు, ఊళ్ళలో దాడులు చేస్తారు, గజాలు ఊళ్ళో కొడతారు. ఇక సార్కి అర్థమైంది, ఓహో ఇక్కడ ఉంది ఈయన స్కీమ్, ఈయన కుట్ర, చలో దీని సంగతి చూద్దామని చెప్పి పెట్టి విద్యుత్ ఏడ దొరుకుతుంది, ఎట్లా దొరుకుతుంది, చాలా వేరే రాష్ట్రాలను కొనుక్కరండి, ఏ ధరైనా కొనుక్కరండి, ఏ ధరకైనా కొనుక్కరండి, ఎంత దూరమైన ఇబ్బంది లేదు, దీనిలో మనం వెనక్కి పోవద్దు, వాళ్ళు మనం ఫెయిల్ చేయాలనుకుంటున్నాం, రాష్ట్రాన్ని ఫెయిల్ చేయాలనుకుంటున్నాడు. పట్టుబట్టి దానిపై మరింత దృష్టి పెట్టి చేసి నవంబర్ వరకు అందరికి ఇచ్చిండ్రు. వరుసగా 3 ఏళ్ళలో 24 గంటలు రైతాంగానికి కూడా, భారతదేశంలో 24 గంటలు రైతులకు విద్యుత్ ఇచ్చే రాష్ట్రంగా తెలంగాణ రికార్డు సృష్టించుండు. అవన్నీ కాదు, ఇవాళకి కూడా ఇంకా ఏకైక రాష్ట్రం తెలంగాణ. సరే ఇప్పుడు ఈ సన్యాసులు వచ్చి ఇవ్వలేకపోతున్నారు, మళ్ళీ బంద్ పెట్టి కొడుతున్నారు, ఇబ్బంది పెడతారు, అది వేరే విషయం. అఫీషియల్గా చెప్తలేరు మేము ఇస్తలేమని, కానీ కానీ ఎగ్గొడుతున్నారు. కానీ భారతదేశంలో ఇప్పటివరకు అఫీషియల్గా 24 గంటలు విద్యుత్ ఇస్తామన్న రాష్ట్రం ఏది లేదు, ఇంక్లూడింగ్ గుజరాత్. అడిగితే 6 గంటలు ఇంకా రైతాంగానికి విద్యుత్. సో అంత అద్భుతమైన విజయాన్ని తీసుకొచ్చింది కేసీఆర్. పూర్తి అవగాహన ఉండడం, ఆ కమిట్మెంట్ ఉండడం, అవతల శత్రువు కుట్ర కూడా మనం దాని మీదనే చేయడం, దీంతో తీసుకురాగలి. సరే వాస్తవానికి 1,00,000 కిలోమీటర్ల లైన్లు పెంచడం, వాస్తవానికి ఉత్పత్తి సామర్థ్యాన్ని పెంచడం. ఆ రోజుకి 7,000 మెగావాట్లు ఉండే, మనం వచ్చినాటికి 6,500 మెగావాట్లు ప్రొడక్షన్. మేము ప్రభుత్వం దిగిపోయినాడికి దాదాపు 19,000 మెగావాట్లు తీసుకొచ్చాం, అంటే 3 ఇంతలు పెరిగింది, అటు ఇటు పెంచినాం. సో ఆ రోజుకి 100 మిలియన్ యూనిట్లకు తక్కువగా ఉంటే 290 మిలియన్ యూనిట్లు తీసుకుపోయినాం పవర్ వినియోగం కూడా. పోతే తలసరి విద్యుత్ వినియోగం కూడా 1,100 యూనిట్లు ఉంటే దాన్ని 2,150 దానికి తీసుకుపోగలిగాం. ఇట్లా భారతదేశంలో తలసరి విద్యుత్ వినియోగం మనమే ఎక్కువ చేసినాం. విద్యుత్ ఉత్పాదనలో అద్భుతమైన 300 రెట్లు పెంచినాం. ఆ రకంగా పవర్ లైన్స్ కావచ్చు, పవర్ ట్రాన్స్ఫార్మర్స్ కావచ్చు, సబ్స్టేషన్లు కావచ్చు, అన్నిట్లో అద్భుతమైన ప్రగతిని సాధించినాం, ఎవరు ఊహించని పద్ధతులు. దాంతో ప్రజలకు బ్రహ్మాండమైన విశ్వాసం వచ్చింది. ఓహో ఇక కేసీఆర్ ఏదైనా సాధిస్తాడు. కానీ రాదన్న కరెంటుని తెచ్చి పోదన్న కాడి తెచ్చిండు. కానీ మీరు ఏదైతే ఛత్తీస్గఢ్కి వెళ్ళి పవర్ తీసుకొచ్చిర్రు, గ్రిడ్ కనెక్షన్ తీసుకున్నారు, ఇవన్నీ చేసారు, అప్పుడు ఎక్కువ రేటుకు కరెంటు కొనుగోలు చేస్తున్నారు, తక్కువ రేటుకు మన దగ్గర ఉత్పత్తి చేసే అవకాశం ఉన్నా, లేకపోతే మనకు దొరికే అవకాశం ఉన్నా ఎక్కువ రేటుకే తీసుకొచ్చిర్రు అనేటువంటి విమర్శలు ఆ రోజు నుంచి కూడా వినపడ్డాయి కదా, దాని ఎట్లా మీరు అధిగమించారు? ఇప్పటికి కూడా ఆ వాదనలో పసలేదు. ఎందుకనంటే అవ్వాల మిగతా రాష్ట్రాలకు ఉంటున్న ధరతో పోలిస్తే మనం తక్కువ ధర. ఇవాళ కూడా ఇప్పుడు వీళ్ళు ఎన్టీపీసీకి ఏదైతే ధర చెల్లిస్తుండ్రో దానికంటే మనం ఛత్తీస్గఢ్ నుంచి తెచ్చిన ధర తక్కువ. ఓకే, అవ్వాల ఉన్నతో పోల్చినా తక్కువే, ఇవాళ వీళ్ళు కొనుక్కొస్తున్న దాంతో పోల్చినా తక్కువే. ఇంకొకటి ఇందులో వీళ్ళు ఎంత బలహీనమైన వాదన, తెలివి తక్కువ వాదన తీసుకున్నారంటే, అసలు ఆడ మనం తెచ్చింది ప్రభుత్వం నుంచి ప్రభుత్వమే. ఈ ప్రభుత్వం నుంచి ప్రభుత్వం ఇచ్చే కొనుగోలుకి ఏమైనా లంచాలు ఉంటాయి ఎక్కడన్నా? తెలియలేని మూర్ఖత్వం. ప్రైవేట్ ఏజెన్సీ నుంచి తీసుకొస్తే వేరు అనుకోవచ్చు. అక్కడ పైగా బీజేపీ గవర్నమెంట్, సెంట్రల్ పైన వాళ్ళు మనకి ఆగర్భ శత్రువులానే ఉన్నారు వాళ్ళు. ఆనాటి నుంచి ఇన్నటి వరకు వాళ్ళు తెలంగాణలో కాంగ్రెస్ కంటే కేసీఆర్ని ఎక్కువ శత్రువుగా చూస్తున్నారు. మన కాంగ్రెస్ గవర్నమెంట్ తేవడంలో మోడీ గారి పాత్ర చాలా స్పష్టంగా ఉంది. కేసీఆర్ని ఓడగొట్టాలని చేసిన దాంట్లో ఇంత క్లియర్గా ఉండాక నిజమేమ్మా ఈడ మీ పార్టీ ఆడ మీ పార్టీ అయితే ఏమైనా చేసుకున్నానంటే చెప్పడానికనే ఉండునేమో. అయినా ప్రభుత్వం నుంచి ప్రభుత్వం
ఏడని ₹1 ఇది ఇటు ట్రాన్స్ఫర్ అయింది, ఇది లంచం పోయింది, ఇది అందరం ధర ఎక్కువైంది, ఏం అవసరం, ఎందుకు కొంటారు ఎక్కువ ధర పెట్టి? అవును. ఇంకొకటి ధరల విషయంలో అసలు మన పాత్ర ఏముండదు. నిన్న మీరు చూసి ఈఆర్సీ, అవును, ఈఆర్సీ నిర్ణయిస్తుంది ధరలు ఎప్పుడు కూడా, అక్కడనైనా ఎక్కడైనా భారతదేశంలో ఏ రాష్ట్రంలో అయినా. వాడు చేయగలిగింది ఏమి ఉండదు వాస్తవం. ప్రైవేట్ పీపీఎల్ చేసుకుంటప్పుడు ఏదైనా కొంత చీకటి ఒప్పందాలు జరుగుతాయి అని అంటే అది వాళ్ళకి అలవాటు, కాంగ్రెస్ నుంచి ఏమైనా చేసుకుంటుంది. మనం ఎక్కడ ప్రైవేట్ ఒప్పందాలు చేయలేదు, ఈ మొత్తం విద్యుత్తులో ఎక్కడ చేయలేదు, ప్రైవేట్ కంపెనీతో చేయలేదు, ఏడ చేయలేదు. ఇక మీరు ఎట్లా మాట్లాడగలుగుతారు? వేసిరు కమిషను, ఏదో నేను సిబిఐకి ఇస్తాం, ఇది అదని హడావుడి చేసిండ్రు. అసలు ఇంతవరకు ఎందుకు బయట పెట్టలే? మరి అది రిపోర్ట్ ఇస్తే అసెంబ్లీలో ఎందుకు పెట్టలే? నువ్వు దానికంటే వెనకకిచ్చిన కాళేశ్వరం రిపోర్ట్ను అసెంబ్లీలో పెట్టారు, ఇచ్చిందని చెప్పారు. అది కూడా కరెంటుది ఇచ్చిందా లేదా, ఆ కమిషన్ లోకూర్ కమిషన్ ఎవరిదో ఫస్ట్ తర్వాత అది ఏమైందో ఎవరికి తెలియదు. ఇప్పుడు నిర్ణయాలు లీకేజీలు ఇచ్చారు, మేము ఇస్తున్నాం, సిబిఐకి ఇచ్చినాం, అది ఇది క్యాబినెట్లో తీర్మానం చేసినాం, సిబిఐ డైరెక్టర్ దగ్గర పోతున్నాం. అసలు నువ్వు ఆ నివేదిక ఏందో చెప్పకుండా తెలంగాణ ప్రజలకి, అదేందో బహిరంగతం చేయకుండా, మరి నువ్వు కాళేశ్వరం దాని మీద ముందు అధికారుల కమిటీ వేసి, మంత్రుల కమిటీ వేసి, దాని మీద మీరు స్టడీలు చేసి, ఎక్స్పర్ట్లతో స్టడీలు చేయించుకొని, అసెంబ్లీలో పెట్టి చర్చ చేసి, ఒక్కొక్క ముఖ్యమంత్రి పవర్ పాయింట్ ప్రజెంటేషన్లు ఇచ్చి, మరి ఇంత హడావుడి చేసిండ్రు కదా. ఎందుకో ఎలక్ట్రిసిటీ కమిషన్ ఇచ్చిన రిపోర్ట్ మీద ఎందుకు ఇప్పటి వరకు మీరు బయట పెట్టలేదు, ప్రజలే చెప్పలేదు, ఊరికే సిబిఐకి ఇచ్చిన మాట్లాడుతున్నారు. ఏముండదు, చెప్పు దెబ్బలు పడడం తప్ప అందులో ఏముండదు. వీళ్ళ చలో చర్చ పెడితే మేము రెడీగా ఉన్నాం. అసెంబ్లీలో పెడతారా, ఇంకొక మంత్రి వస్తాడా, ఎలక్ట్రిసిటీ మంత్రి వస్తాడా, రమ్మన్. ధరల విషయంలో అన్ని రివర్స్ తగులుతున్నాయి. ఇప్పుడు ఏడికి పోయినా అవ్వాలిటి కంటే ఇవాళ వాళ్ళు కట్టదలుచుకున్న పవర్ ప్రాజెక్ట్ ధర ఎక్కువ అవుతుంది. ఇప్పుడు ఒకటి మీరు కొనుగోలు చేసినటువంటి విద్యుత్ మీద చాలా ఎలిగేషన్స్ వచ్చినాయి, అంటే ఎక్కువ రేట్ పెట్టుకున్నారు అనే దానికి మీరు సమాధానం ఇచ్చారు. అట్లాగనే థర్మల్ ప్లాంట్స్ మీద కూడా, యాదాద్రి థర్మల్ ప్లాంట్స్ కావచ్చు, భద్రాద్రి థర్మల్ ప్లాంట్స్ కావచ్చు, వీటి మీద భయంకరమైనటువంటి అవినీతి జరిగింది, దీంట్లో ఎక్కువ కోట్ చేసిరు, అదేదో విధానాన్ని తప్పు తీసుకొచ్చిరు అని చెప్పి ఒకటే మాట నేను ఆనాడు అసెంబ్లీలో చెప్పిన, మంత్రిగానే, ఆ తర్వాత అసెంబ్లీలో ప్రతిపక్షంగా చెప్పిన. ఆ రోజు మేము పవర్ ప్లాంట్ ఏదైతే నిర్మాణం చేసినామో సేమ్ టైంలో ఆంధ్రప్రదేశ్లో చంద్రబాబు నాయుడు గారు కూడా చేసినారు. చంద్రబాబు నాయుడు గారు చేసిన దానికంటే ఒక ప్లాంట్ 1070 కోట్లు తక్కువతో చేసినాం మనం, ఇంకొక ప్లాంట్లో దాదాపు 1300 కోట్లు తక్కువ చేసినాం. వాళ్ళ రేట్ కంటే కెపాసిటీ ఎంత? సేమ్ కెపాసిటీ, వాళ్ళది ఎంతనో ఇది అంతే, సేమ్ కెపాసిటీ. మరి ఆ లెక్కన మనం నష్టం చేసినామా, లాభం చేసినామా? ఇంకొకటి ఇక్కడ కూడా మళ్ళీ పప్పుల కాలేజ్ మేము ఇచ్చింది బిహెచ్ఎల్కి, ఎక్కడైనా ప్రైవేట్ వానికి ఎక్కడ ఇవ్వలే. మళ్ళీ ఇది ప్రైవేట్ వాడికి కాదు, ఇక్కడ ప్రైవేట్ వాడికి ఇవ్వలే నిర్మాణానికి. బిహెచ్ఎల్ వాడు పైసలు ఇస్తాడు ఎక్కడైనా, గవర్నమెంట్ ఉద్యోగస్తుడు వాడు, ఓ సీఎండి వాడు లంచం ఇస్తాడు వచ్చేకన్నా. అంటే మీరు ఎంత సాధ్యమవుతుంది? మాకు తెలుసు ఇక్కడ వీళ్ళే కాదు, వీళ్ళు పనికిమాల వాళ్ళు, బఫూన్లు వీళ్ళు, ఫీల్ కాదు. మేము పెట్టుకుంది మోడీని దృష్టిలో పెట్టుకుంది గారు. రేపు భవిష్యత్తులో ఎప్పటికైనా ఈ విద్యుత్ రంగం అనేది కేంద్ర రాష్ట్రాల మధ్యన ఉంటుంది ఎప్పుడు కూడా. నిమిషం వాళ్ళది కూడా ఉంటుంది దీని మీద దృష్టి. మనం ఎప్పటికి కూడా మోడీకి దొరకొద్దు, జాగ్రత్తగా ఉండాలి. మనం స్కోప్ కూడా ఇవ్వద్దు, ఉత్త అనుమానాలకు కూడా స్కోప్ ఇవ్వద్దు, ఫాల్స్ కేసులు పెట్టడానికి కూడా అవకాశం ఇవ్వద్దు. మనం చప్పుడు అంటే గవర్నమెంట్కే ఇద్దాం అని చెప్పి గవర్నమెంట్ టు గవర్నమెంట్ బిహెచ్ఎల్కి ఇచ్చినాం, అక్కడ గవర్నమెంట్ టు గవర్నమెంట్ ప్రభుత్వం నుంచి తెచ్చినాం. ఇక స్కోప్ ఎక్కడ? ఇలా సింపుల్. ఒక డిపార్ట్మెంట్ నుంచి ఇంకో డిపార్ట్మెంట్ నుంచి వెళ్ళి ప్రాపర్టీ చేంజెస్ కూడా అవుతాయి. ఇప్పుడు R&B చేతులు ఉన్న ల్యాండ్ ఇంకో డిపార్ట్మెంట్కి ఇవ్వాల్సి వస్తుంది. లంచం ఇచ్చుకుంటారు ఆఫీసర్లు కూడా, ఇస్తుందా? ఇరిగేషన్ చేతులు ఉన్న భూమి R&B బోర్డు తీసుకుంటాడు, లంచం ఇస్తాడు, ఇది వస్తుందా? రెండు ప్రభుత్వ సంస్థలు, ఏం తెలియదు ఒకతనం. పైగా మేము ఒక్క తెలంగాణలో ఉన్న పార్టీ, మీలాగా జాతీయ పార్టీలు కావు. కర్ణాటక నుంచి నువ్వేమైనా చేసుకోవచ్చు, మీ ప్రభుత్వాలు రెండు ఒకటే పార్టీ కాబట్టి. బీజేపీ వాడు ఆనించలాడికి, మహారాష్ట్ర నుంచి ఛత్తీస్గఢ్కు ఆనించలాడు చేసుకుంటే ఏమన్నా అనుకోవచ్చు నువ్వు. అది కూడా గవర్నమెంట్ టు గవర్నమెంట్ చేసినాక అవసరమే ఉండదు. మొదలు ఓన్ కూడా లంచం ఇచ్చుకునే అవసరమే ఉండదు. ఫస్ట్ స్కోప్ కూడా అసలే ఉండదు. ఎక్కడుంది వీళ్ళు మాట్లాడిన దానికి బేసు? ఏడలేదు. ఇంకొకటి వాళ్ళు మాట్లాడిన చెత్త మాట ఏంది అని అంటే, నల్గొండలు ఎట్లా పెడతారు తీసుకుపోయి బొగ్గు తయారయ్యే కాడ పెట్టాలి కానీ మాట్లాడి. అవును, అంటే సింగరేణి చెప్పుతో కొడతా ఈ మాట మాట్లాడిన ఎవరినైనా, నల్గొండ తెలంగాణ లేదా?
అవును. మరి ఈ విధవలందరూ ఉన్ననాడే కదా తీసుకుపోయి ఎక్కడి నుంచి వెళ్ళి కడపలో పెట్టి సింగరేణి దగ్గర నుంచి వెళ్ళి బొగ్గు తీసుకుపోయి విజయవాడలో ఎట్లా పెడతారు, అవును. సింగరేణి నుంచి 600 కిలోమీటర్లు తీసుకుపోయి కడపలో ఎట్లా పెడతారు, అయ్యాలనేం పోయి వాళ్ళ కాళ్ళ ఒత్తుకుంటా వాళ్ళ బూట్లాకు కూడా కూర్చొని ఈ మాట్లాడుతున్న మంత్రులు ఎమ్మెల్యేలు వీళ్ళు నువ్వు నల్గొండలో పెడితే వద్దు అని మాట్లాడితే తెలంగాణ రాష్ట్రాన్ని సమగ్రంగా అభివృద్ధి చెయ్యాలి, మొత్తం పవర్ ప్లాంట్స్ అటే వస్తున్నాయి, సౌత్ వైపు కూడా రావాలి అని చెప్పి పెట్టినాం. అవును, వాడు రాయచూరులో కూడా పెట్టినారు. రాయచూరులో ఉంది కృష్ణ ఒడ్డున ఆల్రెడీ కర్ణాటకలో. అందుకని చెప్పి మేము కూడా కృష్ణ ఒడ్డున నేనే అడిగిన ఆ రోజు జిల్లా మంత్రిగా ఒక పవర్ ప్లాంట్ పెట్టడానికి ఏమేం కావాలి అని చూసినప్పుడు, ఇంకొకటి పవర్ అనేది కేవలం సింగరేణి నుంచే వస్తుందని ఏం లేదు, ఇది మన బొగ్గు అనేది వేరే దేశాల నుంచి కూడా ఉత్పత్తి చేస్తారు. అవును, వేరే దేశాల నుంచి కూడా ఉత్పత్తి చేస్తారు. కాబట్టి మొట్టమొదట అక్కడ చూడాల్సింది ఏంటంటే భూమి లభ్యత ఉందా, నీళ్లు ఉన్నాయా అందుబాటులో, రోడ్ లైన్ ఉందా, రైల్వే లైన్ ఉందా, గ్రిడ్ కనెక్టివిటీ కూడా అనేది ఇవి ప్రధానంగా ఇవి మొదలు చూస్తారు. ఆ తర్వాత కోల్ను సరఫరా చేయడానికి పవర్ లైన్స్ మన ఈ లైన్స్ ఉన్నాయా లేవా, పోర్ట్స్ నియరెస్ట్ ఏమున్నాయి, ఓకే, రైల్వే రోడ్స్ ఏమున్నాయి అనేది చూస్తారు. రైల్వే ట్రాక్స్ చూసినప్పుడు మనకు రైల్వే ట్రాక్ అక్కడ దానికి ఉంది, ఆల్రెడీ దామరచెర్ల వరకు రైలు ఉంది. అవును, మనం పోర్టు నుంచి వెళ్ళి తెచ్చుకోవడానికైనా ఉంది, సింగరేణి నుంచి తెచ్చుకోవడానికైనా ఉంది మనకు ఆల్రెడీ. ఓకే, నువ్వు సింగరేణి నుంచి వెళ్ళి ఆడి తీసుకుపోతాడు. ఇంకోటి కూడా మీకు ఇప్పుడు సింగరేణి పవర్ కోలు ఒరిస్సాలో కూడా వచ్చింది మనకు. అవును, ఒరిస్సాలో కూడా మైన్ వచ్చింది. మరి ఆ మైన్కు నువ్వు పోయి ఒరిస్సాలో పవర్ ప్లాంట్ పెట్టలేవు కదా. అవును, మన రాష్ట్రంలో పెట్టుకోవాలి, ఇటు తెచ్చుకోవాల్సిందే కదా. అవును, ఎక్కడికో ఒక చోటికి తెలంగాణలో తెచ్చుకోవాల్సిందే కదా దాన్ని వాడాలంటే. మరి ఏం తెలివి ఇది. ఇప్పుడు నువ్వు నీ దగ్గర ఉన్న పవర్ కోల్ని, నీ దగ్గర ఉన్న కోల్ని ఆంధ్రప్రదేశ్ కొనుక్కోబోతుంది, కర్ణాటక కొనుక్కోబోతుంది, మహారాష్ట్ర తీసుకోబోతుంది, మన సింగరేణి కోల్ని పోతాయి. మనం ఇక్కడనే కాదు మిగతా రాష్ట్రాల నుంచి కూడా కొనుక్కొస్తున్నాం మనం. ఇది అర్థం లేని వాదన. నల్గొండ జిల్లాలో పవర్ ప్లాంట్ పెట్టొద్దు అని ఒక మూర్ఖ వాదన తప్ప వేరే ఏం లేదు. నల్గొండ మీద ప్రేమ లేక మొట్టమొదలు నల్గొండలో పనికి మాలిన మంత్రులు ఉండడం, అది ఇంకా దరిద్రం. నల్గొండ ఇప్పుడు హైడ్రో పవర్ కూడా మనకు ఉన్నది, ఆ ఫెసిలిటీస్ ఉన్నాయి. ఇప్పుడు ఆల్రెడీ మనకు ఒక హైడ్రో పవర్ పోయింది. ఇప్పుడు మన శ్రీశైలంలో కూడా చాలా క్లిష్టమైన పరిస్థితులు రావడము, వాటర్ వాళ్ళు వెనకాల నుంచి ఎత్తుకపోవడం, ఇట్లాంటి సమస్యలు వచ్చినప్పుడు ఎట్లా అధిగమించారు మీరు దాన్ని? వాస్తవానికి మీరు చూస్తే నాగార్జున సాగర్ కావచ్చు, శ్రీశైలం కావచ్చు, వాటిని పూర్తి స్థాయిలో పవర్ జనరేట్ చేయడానికి ఉపయోగించింది మనమే, మనం వచ్చినాకనే. వాస్తవానికి మనకి ఇంత అవసరాలు పెరుగుతుంటే సడన్గా మనం ఎంత 6,000 నుంచి వెళ్ళి 18,000కు పెరిగినాం. పెరుగుతా, అవును, 15,000 దాటిన మనం ఉన్నప్పుడే అవును కన్జంప్షన్. ఇంత కన్జంప్షన్ మీట్ చేయాలంటే మనం మొత్తం కొనుక్కొని వస్తే ధర బాగా ఎక్కువ అవుతుంది, అవును, కన్జ్యూమర్ మీద కూడా భారం పడుతుంది. అన్నిటికంటే తక్కువ ధరలో వచ్చేది హైడల్ విద్యుత్, నీళ్ళతో తయారు చేసే విద్యుత్. దానికంటే యూరేనియం చేసి వస్తుంది అంటారు కానీ మన దగ్గర లేదనుకో, మనకు అందుబాటులో ఉండొచ్చు. కానీ దాన్ని ఎంత వీలైతే అంత ఎక్కువ చేయాలి అని చెప్పి మనం దాన్ని చేసినాం. ఆ తర్వాత పులిచింతలు మనమే పూర్తి చేసి స్టార్ట్ చేసినాం, జూరాల మనమే పూర్తి చేసి స్టార్ట్ చేసినాం. ఎక్కడెక్కడ అవకాశాలు ఉంటే అంతటి కూడా మనం పెంచినాం బాగా హైడల్ని కూడా. మీరు చూస్తే నాగార్జున సాగర్ మీద పూర్తిగా మనకు హక్కు ఉండే. అవును, నాగార్జున సాగర్ ఎప్పుడు అనుకుంటే అప్పుడే గేట్ మనం ఆన్ చేసినాం. అక్కడ రివర్సబుల్ పంపింగ్ అని పవర్ జనరేట్ చేసే అవకాశం ఉంది. అంటే అంతకు ముందు కూడా ఉన్నదా? అది మనమే ముందే ఉండే కానీ ఎన్నడూ సరిగ్గా చేయలే వాళ్ళు దాన్ని. మేము పూర్తి స్థాయిలో వినియోగం చేసినాం దాన్ని. మళ్ళీ నీళ్ళను నైట్ పూట ఎత్తిపోసుడు, పవర్ తక్కువ ధర ఉన్నప్పుడు, పవర్ రైతులకు అవసరం లేదు, ప్రజలకు అక్కర్లేనప్పుడు మధ్యరాత్రి ఎట్లా చేస్తామనంటే, నీకు పవరు సాయంత్రం 6 నుంచి 10కి ధర బాగా హై రేట్ ఉంటుంది, పీక్ యూసేజ్ కూడా ఉంటుంది. మొత్తం రాష్ట్రాలు అప్పుడే డిమాండ్ చేస్తాయి కాబట్టి ధర ఎక్కువ పెట్టానే కొన్ని ఇవ్వాలి ప్రజలకి అని చెప్పి ఇస్తారు. పొద్దున 5 నుంచి 9 పీక్ స్టేజ్ ఉంటుంది. ఆ సమయంలో 10 రూపాయలు కూడా ఉంటుంది ధర యూనిట్. నువ్వు మళ్ళీ రాత్రి 10-11 కాగానే 2-3 రూపాయలు కూడా దొరుకుతుంది. అంత చీప్ అయిపోతుంది, ఎందుకంటే బంద్ అయిపోద్ది కదా. అవును, యూటిలైజేషన్. మీరు ఇంట్లో మొత్తం అన్ని బంద్ చేస్తారు కదా, లైట్లు అన్ని బంద్ చేస్తాం, ఓన్లీ ఫ్యాన్లు ఒకటి తిరుగుతుంటాయి అంతే. అంతే, లైట్లు, టీవీ ఇవి అన్ని బంద్ చేస్తారు. అవును,
మొత్తం ఆ టైంకి వాడే మీ ఇంట్లో వంటింట్లో వాడే వస్తువులు కావచ్చు, మోటార్లు కావచ్చు, చాలా విషయం అన్నీ బంద్ అయిపోతాయి. అవును. ఇట్లా సడన్గా పడిపోతుంది కాబట్టి మేడం ఇట్లా చూస్తుంటే మీకు ఆడ స్క్రీన్ ముందర కూర్చుంటే అర్థమైపోతుంది, టక్ 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 ఇట్లా పడిపోతుంది. 5 దాటి 6 దాటుతుందంటే ఇట్లా లేస్తుంటుంది. సో అంటే ఆ డిమాండ్ ఉంటుంది. ఆ సమయంలో ఈ నీళ్ళను ఉపయోగించి పైన ఉన్న నీళ్ళను కింది పోయేటట్టు చేసేసి పవర్ జనరేట్ చేసేసి వాడదాం. వాడి మళ్ళీ 10 తర్వాత ఎప్పుడైతే మనకి పవర్ డిమాండ్ తగ్గుతుంటుందో బయట మళ్ళీ ఏం చేద్దాం అంటే కింది నీళ్ళను ఎత్తి మళ్ళీ పైకి పోద్దాం ఆ కరెంటును వాడి. అంటే మనకు చీప్ దొరికినప్పుడు 10 రూపాయలు దొరికినప్పుడేమో రూపాయికి తయారు చేద్దాం, 2 రూపాయలు దొరికినప్పుడేమో మళ్ళీ నీళ్ళు ఎత్తి పైకి పోద్దాం. ఇగో ఈ పద్ధతిలో మనం ఎంత మ్యాక్సిమం సేవ్ చేసి చేసినాం. అంటే కొనుగోలు ఎక్కువ లేకుండా ఎంత వెళితే అంత తక్కువ ఖర్చు ప్లాన్ చేసి చేసినాం. అంటే శ్రీశైలంలో కూడా ఉందా? శ్రీశైలం కూడా 2 చోట్ల అదే చేసినాం మనం. సో ఇప్పుడు వీళ్ళు వచ్చిన తెల్లవారి నుంచి వెళ్ళి నాగార్జునసాగర్ కింది వీళ్ళ చేతుల నుంచి వెళ్ళి శ్రీశైలం ఎక్కి అంటే ఇప్పుడు చేస్తారా రైట్లా పవర్ చేస్తున్నారు కొంత మేరకు. బట్ వీళ్ళ చేతులు లేకుండా పోయినాయి పెత్తనం అంతా ఆంధ్రప్రదేశ్ వెళ్ళిపోయింది. పేరుకు సెంట్రల్ గవర్నమెంట్ కానీ చంద్రబాబు నాయుడు ఆపరేట్ చేసిన పద్ధతులు అవుతుంది. అంతేందుకు ఇప్పుడు నాగార్జునసాగర్ నీళ్ళ విషయంలోనే ఇప్పటికే 8 TMCల పైన వాడుకున్నారు. మన వాటర్ నీళ్ళను కూడా మనం పూర్తిగా వాడలే. చేతగాని ముఖ్యమంత్రి, చేతగాని మంత్రి, నీళ్ళ మంత్రికి అవగాహన లేదు, ఏదో మాట్లాడుతుంటాడు, అది ఒకటి జరుగుతుంటే ఇది కూడా మాట్లాడతాడు, వచ్చి ఇక్కడ ఒకటి మాట్లాడతాడు. నేనడం కాదు, పత్రికలలో మీడియాలోనే వచ్చింది ఆంధ్రప్రదేశ్ ఎక్కువ నీళ్ళు వాడుకుంది. అయితే ఒక దశలో KRMP ఉత్తరం పెట్టింది మన గంటలకి, ఇప్పటికీ ఆంధ్రప్రదేశ్ ఎక్కువ నీళ్ళు వాడింది, మీరు వాడుకోవడానికి చేసుకోండి. మరి వీళ్ళకి సో ఇంటే కనీసం మేము ఈ ఎండాకాలం మాకు అక్కడ ఉంటుంది, హైదరాబాద్ మాకు దీని మీద ఆధారపడి ఉంది, మొత్తం భగీరథ తెలంగాణ మొత్తం కూడా దీని మీద ఆధారపడి ఉంది, మేము అందుకే ఆ నీళ్ళు ఆపుకొని పెట్టుకున్నాం. అందులో నీళ్ళు ఉన్నంత మాత్రాన ఆంధ్రప్రదేశ్కి ఇవ్వడానికి లేదు, అవి మా నీళ్ళు, కొత్తగా వచ్చిన నీళ్ళు కావు, వర్షాకాలంలో వచ్చిన నీళ్ళే, అవి మా హక్కు ప్రకారం మావి నీళ్ళు, మాకు ఇబ్బందులు కాకుండా మాకు ప్రధానమైనది హైదరాబాద్ నగరం కాబట్టి ప్రధానమైన మంచినీళ్ళు కాబట్టి పెట్టుకున్నాం, ఒక చుక్క కూడా ఇవ్వద్దు అని చెప్పి కొట్లాడాలి. దమ్ము లేదు దద్దమ్మలు, ఈయన మించి ఆయన మించి ఈయన పోయి చంద్రబాబు నాయుడు కాలు పట్టుకోవడానికి పోతున్నారు మోడీ గారి దగ్గర పదవికి. ముఖ్యమంత్రిగా ఉండడం పదవి కాపాడుకోవడానికి మిగతా వాళ్ళేమో మాకు ఏమైనా ఇప్పిస్తాడేమో ముఖ్యమంత్రి పదవి ఆయన మీకని వీళ్ళు చంద్రబాబును ప్లీజ్ చేసే దాంట్లో ఉన్నారు. ఇద్దరు కూడా ఆ పనిలో ఉండి ఇద్దరిద్దరం చేస్తున్నారు. వాస్తవానికి మనం ఉండగా బ్రహ్మాండంగా శ్రీశైలం కానీ నాగార్జునసాగర్ మీద పూర్తి స్థాయిలో హైడల్ పవర్ ఎంత పెరిగింది సార్? ఎక్కడెక్కడ పెరిగింది, ఎంత పెరిగింది మీరు ఉన్నప్పుడు? హైడల్ పవరు దాదాపు పులిచింతలు కావచ్చు, మన జూరాల కావచ్చు, కొన్ని చిన్నవి గోదావరి మీద అంటే అంతకుముందు కూడా ఉండే, మళ్ళీ మనం డిఫంక్ట్ అయ్యి ఉండి అన్నింటిని కూడా చేసేసి ప్రతి చోట మనం వాడినాం. దాదాపు అదొక 250 మెగావాట్లు, ఇది ఒక 250 మెగావాట్లు, దాదాపు 600-700 మెగావాట్ల పైన ఇది కొత్తగా పెంచినాం. అన్నిటికి మించి ఉన్న సిస్టమ్స్ పూర్తి స్థాయిలో వినియోగించి నాగార్జునసాగర్ కావచ్చు, శ్రీశైలం కావచ్చు, దాదాపు 5-6 వేల మిలియన్ యూనిట్లు ఒక సంవత్సరం, 5.5-6 వేల మిలియన్ యూనిట్లు రికార్డ్ స్థాయిలో మనం జనరేట్ చేసినాం. ఇప్పటికి మనం వీళ్ళు చేయలేకపోయారు. ఇంకొకటి ఇందులో మీరు పవర్ ఇంతకుముందు చెప్తున్నారు, మీరు ఎట్లా గ్రాఫ్ పడిపోతూ ఉంటుంది పవర్ యూసేజ్ తక్కువ ఉన్నప్పుడు అని చెప్పేసి. దీని పర్యవేక్షణ ఎట్లుంటుంది అంటే 24 hours ఒక మనిషి శ్వాస తీసుకుంటున్నట్టుగా దాన్ని అబ్జర్వ్ చేస్తూనే ఉండాలి. యుద్ధంలో ఉండే బార్డర్లో ఉండే సైనికుల కంటే కూడా ఇంకా జాగ్రత్తగా ఉండాలి ఇక్కడ. ఎందుకంటే ఏం చిన్న తేడా వచ్చినా ఖతం అయిపోతుంది, మొత్తం ఎక్కడికక్కడ సిస్టమ్స్ అన్ని కొలాప్స్ అయిపోతాయి, గ్రిడ్ కూడా అదైపోతుంది, గ్రిడ్డే ఖతం అయిపోతుంది. సో అంత జాగ్రత్తగా మినిట్ టు మినిట్ కను రెప్పగొట్టినంత జాగ్రత్తగా చూస్తుండాలి పర్టికులర్ ఆ టైమ్స్. ఓకే, అంతేందుకు ఇప్పుడు ఎండ బాగా తీవ్రంగా ఉంది, బాగా డిమాండ్ వస్తుంది. అవును, దబ్బుక్కున ఒక్క వర్షం జల్లుబడింది అనుకోండి హైదరాబాద్ సిటీ మీద, అవును, ఒక్కటి దెబ్బకు 2,500 మెగావాట్లు యూజ్ అవుతున్న పవర్ 1000 మెగావాట్లే పడిపోతుంది. 1000 మెగావాట్ పడిపోతుంది, 50% కంటే కూడా తక్కువ పడిపోతుంది. ఆ టైంకు అక్కడ ఆపరేట్ చేసే వాళ్ళు అంత జాగ్రత్తగా ఉండి అంటే తగ్గిస్తుండాలి. మొత్తం కొంత జనరేషన్ ఆపాలి, వచ్చేదాన్ని ట్రాన్స్మిషన్ ఆపాలి. అంటే దీనికి స్టోరేజ్ ఉండదు కాబట్టి దాన్ని ఎప్పటికప్పుడు బ్యాలెన్స్ చేసుకోవాలి. ఇప్పుడు కూడా ప్రపంచం అంతా కూడా స్టోరేజ్ లేకపోవడం పెద్ద సమస్య. సో అంత జాగ్రత్తగా ఆ రోజు ఆపరేట్ చేసినాం కాబట్టి మనం మీకు ఎట్లా చూసిండ్రు మీరు పవర్ని వరుసగా 10 సంవత్సరాలు 9 సంవత్సరాలు ఎంత అద్భుతంగా ఇళ్ళలో. అంతకుముందు మనకు పరిస్థితి ఏంది,
అంటే బల్బులు ఎగిరిపోయేది, బల్బు పగిలిపోయేది, టీవీలు కాలిపోయేది, ఇళ్ళల్లో బావులు మోటార్లు అయితే ప్రతి సంవత్సరం ప్రతి రైతు మోటార్ కాలేని రైతు ఉండకపోతుండే. ఇట్లా మనం చూస్తుంటేనే ట్రాన్స్ఫార్మర్లు ఇట్లా పాట్ మని పేలిపోతుండేది, మంటలు వస్తుండేది, సబ్స్టేషన్ తగలబడుతుండేది. మీరు చూసిర్రు. ఆ తర్వాత ఎక్కువ బాధపడ్డోళ్ళు కేవలం మన గవర్నమెంట్ వచ్చిన తర్వాత మొదలు మోటార్ రిపేర్ చేసేటోళ్ళు, అవును, ఆ ఇన్వర్టర్లు జనరేటర్లు అమ్ముకుంటోళ్ళు. వాళ్ళకి పని లేకుండా పోయింది. మళ్ళీ ఇప్పుడు ఈ మధ్యన ఇలా దుకాణాలు మళ్ళీ పెరిగినాయట బాగా ఈ గవర్నమెంట్ వచ్చినాక. అందుకే మనం చూస్తున్నాం, మనం కూర్చొని మాట్లాడుతుండగానే పోతుంది వస్తుంది, పోతుంది వస్తుంది, పోతుంది వస్తుంది, ఫ్లక్చుయేషన్స్ చూస్తున్నాం. హైదరాబాద్లో మన ఇంట్లో కూడా ఇప్పటికీ ఈ 2 ఏళ్లలో 5 సార్లు 6 సార్లు మా జనరేటర్ కాలిపోయింది. జనరేటర్ ఏకంగా ఎందుకు? ఫ్లక్చుయేషన్ తోని ఎత్తుకోవాలి, ఎత్తేయాలి ఆటోమేటిక్ కాబట్టి. అవును, ఎత్తుకోవడం ఎత్తేయటం ఎందుకు జరుగుతుందో అర్థం కాదు. మనం ఎవరిని నిందించాలి? ఒక చిన్న ఆఫీసర్ని అనలేం కదా, పైనుంచి మీది బాధ్యత. ఇండైరెక్ట్గా చెప్పడం, పవర్ కట్ చేయండి, పలం కట్ చేయండి, పీక్ టైంలో మనం కొనం అని చెప్పి మీరు రైతులకు కూడా మొత్తం రాత్రి ఇప్పుడు కరెంట్ అసలు ఏమాత్రం ఉండట్లేదని చెప్తున్నారు. ఎక్కడ చూసినా మొత్తుకుంటున్నారు. ఓకే, మీరు విద్యుత్తు కొనుగోళ్ల మీద అంటే ఫోకస్ పెట్టారు, అంటే మనకు ఆ ఇబ్బందులు రాకుండా, విద్యుత్ సరఫరా ఇబ్బందులు రాకుండా పక్క రాష్ట్రంకి వెళ్ళి కొనుక్కొచ్చారు, ఇక్కడ థర్మల్ ప్లాంట్లు పెట్టిర్రు, హైడల్ పవర్ని ఉత్పత్తి పెంచారు. ఎందుకు సోలార్ మీద కానీ విండ్ మీద కానీ పూర్తి స్థాయిలో ఎందుకు మీరు అనుకున్నంతగా ఫోకస్ చేయలేకపోయారు? అయ్యో, సోలారు నేను చెప్పడం మర్చిపోయినా. సోలార్ మనం వచ్చే నాటికి కేవలం 70 మెగావాట్లు, మనం పోయే నాటికి 6,000 మెగావాట్ల చేసినాం సోలార్. 6,000 మెగావాట్ల పెంచినాం సోలారు. హైడల్ ఈ ఒక విండ్ది కావాలని చెప్పి మనం డిస్కరేజ్ చేసినాం. ఎందుకు అని అంటే విండ్తో సమస్య ఏమవుతుందంటే ఈ సడన్గా వస్తుంది, సడన్గా పోతుంది. దీంతో గ్రిడ్ మీద బాగా తీవ్రమైన ప్రభావం ఉంది. భారతదేశంలో ఒక తమిళనాడులోనే దాని మీద ఎక్కువ దృష్టి పెట్టినారు, వాళ్ళు బాగా ఇబ్బందులు పడ్డారు ఆ గ్రిడ్. వాళ్ళ అనుభవాలు తీసుకున్న తర్వాత మనకు ఇక్కడ అంత పెద్దగా తెలంగాణలో గొప్పగా లేదు. అది జనరేషను సరిపోయినంతగా లేదు, వాళ్ళకు జనరేటర్లకు ఉపయోగం లేదు. ప్లస్ దాన్ని ఏమన్నా తీసుకున్నా ఎప్పుడో మనకు సడన్ విండ్స్ ఇట్లా వచ్చేసేసి పోతాయి అంతే బాగా. పరిగి ఈ ఏరియాలో కొంత గొప్ప తప్ప మనం అందుకని పెద్దగా మనం దాని వైపు పోలి. ఇంకోటి ఏంటంటే పెద్దగా ఇంకోటి ఏంది, జనరల్గా సోలార్ అయినా విండ్ అయినా ప్రైవేట్ డెవలపర్స్ చేస్తారు, గవర్నమెంట్ పీపీఐ ఇవ్వాలి మనం. కానీ మనం వాళ్ళు ముందుకు రాలేదు పెద్దగా. ఎందుకంటే ఇక్కడ పెద్ద అవకాశాలు లేవు అనేది మనం కూడా గ్రిడ్ని దృష్టిలో పెట్టుకొని, తమిళనాడు అనుభవాన్ని దృష్టిలో పెట్టుకొని అది సరైనది కాదు, అది ఫోకస్ చేయలేక మనం కావాలని చెప్పి. ఆ తర్వాత కొంత ఈ మధ్యకాలంలో 2 కలిపి చేస్తామని చెప్పి, హైబ్రిడ్లో చేస్తామని చెప్పి వస్తూ ఉన్నారు. అంటే ఇంకా డెవలప్మెంట్ దాని మీద రీసెర్చ్ జరుగుతుంది. ఈవెన్ పవర్ని స్టోరేజ్ చేసేదానికి సంబంధించి కూడా ఈ మధ్యకాలం, అప్పుడు చాలా ఎక్కువ కాస్ట్ ఉండే. అప్పుడు 1 మెగావాట్ అవర్ పవర్ జనరేట్ చేయడానికి 24 కోట్ల రూపాయల ఖర్చు వచ్చే పరిస్థితి ఉండే ఆ ప్రారంభంలో. ఇప్పుడిప్పుడే తగ్గి అది 3 కోట్లకు వచ్చిందని అంటున్నారు. కొంత 24 కోట్ల నుంచి 3 కోట్ల రీసెర్చ్ జరుగుతుంది. సరే, అవి టెక్నికల్ ఇష్యూస్, అవి వచ్చినప్పుడు ఆ డెవలప్మెంట్ జరుగుతుంది. కానీ మనం గ్రీన్ పవర్ని కూడా పెంచాలి అనేది ఏదైతే నిబంధనలు ఉన్నాయో దాని ప్రకారం మనకి ఏదైతే మనం 20,000 మెగావాట్లు, మేము 24,000 మెగావాట్లు మేము పెట్టుకున్న టార్గెట్ 2027 నాటికి 24,000 మెగావాట్లు చేయాలి అని చెప్పి, దానికి సరిపోయే పద్ధతిలో మనం ఉన్ననాడే చేసినాం. 24,000 మెగావాట్లు సరిపోయేంత, దానికి కావాల్సినంత ఈ గ్రీన్ పవర్ కూడా చేసే పెట్టాం. ఎందుకంటే మనకి ఇప్పుడు వాస్తవానికి హైడల్ అండ్ ఈ మన సోలార్ చూసుకున్నప్పుడు దాదాపు 40% ఉన్నాం ఇప్పుడు మనం. అక్కడ ఏమి ఇబ్బంది లేదు. రైట్, ఇప్పుడు మీరు అధికారంలోకి వచ్చినాక, తెలంగాణ వచ్చిన తర్వాత 10 ఏళ్ల పాటు విద్యుత్ రంగంలో ఏమేమి సంస్కరణలు చేసి ఎట్లా తీసుకొచ్చారని చెప్పారు. మీరు దిగిపోయే నాటికి తెలంగాణలో ఉన్నటువంటి విద్యుత్ సిచ్యువేషన్ ఏంటి, ఇప్పుడున్నటువంటి సిచ్యువేషన్ ఏంటి, ఏం చేంజెస్ అయినాయి? ఇప్పుడు రకరకాల కమిషన్లే వచ్చినాయా, లేకపోతే వీళ్ళ పనితనంలో ఏమైనా డిఫరెన్స్ కనపడింది? ఏం లేదు, వాళ్ళు తినే కమిషన్లు పెరిగినాయి. అది ప్రధానమైన మార్పు వచ్చిందనేది. ఎందుకంటే కనెక్షన్ ఇస్తే కూడా మంత్రికాడికి పోవాలి, పైకి పోవాలి అని చెప్పేసి అని అంటున్నారట. ఆ నుంచి రావాలి పోనని, చిన్న ఇల్లు కట్టుకునే కనెక్షన్ పెట్టమంటే కూడా అటుగా ఆడికి పోవాలి అన్నారు. అంటే దాని అర్థం ఏందో మనందరికి తెలుసు. అంత దరిద్రంగా దిగజారిపోయింది అనే మాట చెప్తున్నారు. ఈ పవర్ సప్లైకి సంబంధించేది ఇవాళ మీరు ప్రతి ఒక్కరు అనుభవిస్తూనే ఉన్నారు. అవును,
ఎప్పుడు వస్తుందో ఎప్పుడు పోతుందో, మళ్ళీ హై వోల్టేజు లో వోల్టేజు అన్ని ఇష్యూస్ ప్రారంభం. వ్యవసాయానికి మాత్రం బాగా ఇబ్బంది పడుతుంది. మోటార్లు కాలిపోవడము అవును. స్టార్ట్ అయిపోయింది. అన్నీ చూస్తున్నాం. ఇవన్నీ ఒకవైపు ఉన్నాయి. కానీ దీన్ని ప్రైవేటైజేషన్ చేయాలనే కుట్ర మాత్రం మళ్ళీ మొదలైంది. చంద్రబాబు నాయుడు పోలీస్ కాల్పులు జరిపి రైతులను చంపినప్పుడు ఎప్పుడైతే మొదలైందో అది నెమ్మదిగా ఇప్పుడు పెరిగి ఇప్పుడు కేంద్రంలో ఉన్న బీజేపీ కూడా సేమ్ దాని కొరికే ఒత్తాస పడుతుంది. కాబట్టి మోడీ ప్రభుత్వం కూడా ప్రైవేటైజేషన్ వైపు అలా మన మీద బాగా ఒత్తిడి తెచ్చింది. మీరు ఈ ఆర్డిసిఎస్ అనే స్కీమ్లో చేరండి, మీరు మొత్తం మోటార్లకు అన్నీ కూడా మోటార్లకు మీటర్లు పెట్టాలి, ప్రతి యూనిట్ అకౌంట్ కావాలి, ఇట్లా అట్లా అని చెప్పి ఈసారి చాలా స్పష్టంగా చెప్పారు. మీరు నా తల మీద, నా మెడ మీద తల ఉండంగా, నా బొందులో ప్రాణం ఉండంగా మీరు నాతో మీటర్లు పెట్టేయలేరు, నేను తెలంగాణలో రైతాంగాన్ని మీటర్లు పెట్టను అనే మాట. వాళ్ళు ఒక దశలో ఏం చేశారు, వాళ్ళు ఏ లోన్ ఇవ్వాలన్నా దీనికి లింక్ పెట్టారు. ఓకే, మీరు ఇది చేస్తేనే లోన్ ఇస్తాం మీకు అని చెప్పి అట్లా 30,000 కోట్ల రుణాలు తీసుకునే అవకాశం కూడా పోయింది. అయినా కేసీఆర్ గారు లొంగలే, పెట్టనియను అని చెప్పారు. కానీ ఇప్పుడు ఈ మధ్యన వీళ్ళు ఇంకొక దొంగ వేషం ఇస్తున్నారు. ఏదో డిస్కమ్ అని తీసుకొస్తారు, కొత్తగా రైతు డిస్కమ్ అని పేరు పెట్టేది. నేను చాలా స్పష్టంగా చెప్పిన మొన్న, అది రైతుకు ఉరివేసే డిస్కమ్. దాని పేరు రైతు డిస్కమ్ అని పెట్టే పని లేదు. ఎందుకు పెట్టాను, ఎందుకంటే రైతులకి ఏం ఉపయోగం అయ్యేది కాదు. కానీ అందులో తప్పేం లేదు కదా. అంటే వాళ్ళు చెప్పిన దాని ప్రకారము ఇది రైతులకు అయితే ఫ్రీ కరెంట్ ఇస్తా ఉన్నారో ఆ ఫ్రీ కరెంట్ అంతా ఈ డిస్కమ్ ద్వారా ఇస్తాము, మాకు ఒక అకౌంటబిలిటీ ఉంటుంది, మాకు ఒక లెక్క ఉంటుంది అని చెప్తా ఉన్నారు. దాంట్లో ప్రధానంగా దాంట్లో ఎక్కడ తప్పు కనపడతా ఉంది, ఎక్కడ రైతులకు ఊరి లెక్క ఎందుకు అసలు ఇప్పుడు ఉన్న సిస్టంలో ఏమి ఇబ్బంది వచ్చిందని దాన్ని సపరేట్ చేస్తాను. సింపుల్. ఎప్పుడైనా ఒక కొత్త దానికి పోవాలంటే పాత దాంట్లో ఏదైనా లోపాలు ఉన్నప్పుడు సరి చేసుకొని కొత్త దానికి పోతావు కదా. అంటే ఇప్పుడు అన్ని ఒకటి దాని కింద వస్తున్నాయి. ఇప్పుడు నువ్వు ఈ కెమెరా ఉంది, దీన్ని మార్చుకోవాలనుకుంటే ఏం లేదు, సరి పని చేస్తలేదు, లోపం ఉంది అని చెప్పి కంప్లైంట్ వచ్చినప్పుడు మీ కెమెరామెన్ బాగలేదు సార్, ఇది మంచిగా లేదు, ఇబ్బంది అవుతుంది, ఇది ఏదో అవుతుంది అట్లా అని అన్నప్పుడు మార్చుకుంటాను. నీ ఏ రైతు అడిగిండు నిన్ను మాకు డిస్కమ్ మార్చమని? ఏం అవసరం అసలు? ఇప్పుడు ఏమవుతుంది దానివల్ల? ఇంకొక అదనంగా సిఎండి ఆఫీస్ పెరిగి ఖర్చు పెరుగుతుంది. నువ్వు మీటర్లు పెడతా అంటున్నావు, ట్రాన్స్ఫార్మర్లకు పెడతా. ఎందుకు పెడతావు? ఏం అవసరం? ట్రాన్స్ఫార్మర్ దగ్గర మీటర్ పెట్టి అక్కడే వచ్చింది నీకు. పెడితే నష్టం. నువ్వు ట్రాన్స్ఫార్మర్ కార్డు పెడుతున్నట్టు రేపు మోటార్ కార్డు తెస్తావు. ట్రాన్స్ఫార్మర్ పెడితే ఏం చేస్తాడు? దేనికి పెట్టబోతున్నాడు? ట్రాన్స్ఫార్మర్ మీద పెట్టి, ఇగో ఇది మీ రైతులు, ఈ ట్రాన్స్ఫార్మర్ కింద మీ 20 మంది రైతులు ఉన్నారు కదా, ఇగో మీ 20 మంది కలిసి ఇంత వాడుతున్నారు కరెంట్, దీనికి కరెంట్ కట్టాలంటాడు. ఏం చేస్తావు? అసలు నువ్వు ఉన్నదాని నుంచి లేనిగా కొత్త ఖర్చు పెట్టి ఎందుకు ఒక పని చేయాలనుకుంటావు? నువ్వు గది చెప్పు, మొదలు నీ ఉద్దేశం చెప్పు. ఎందుకు అనుకుంటున్నావు అది చెప్పమంటున్నా నేను. నీ ఉద్దేశం ఏంది చెప్పు. ఎందుకు రైతు పేరు మీద దొంగతనాలు జరుగుతున్నాయి, రైతులు దొంగలంటే రైతు పేరు మీద దొంగతనం పెట్టి జరుగుతుంది? రైతు ఫ్రీ కరెంటే ఉండే, ఇంకా దొంగతనం చేసే అవసరం ఏముండే రైతుకి? అంటే ఒక కనెక్షన్ తీసుకొని 2 కనెక్షన్లు వాడుతున్నాడు, 3 కనెక్షన్లు వాడుతున్నాడు. నీ 3 కాదు 5 వాడుకున్నా ఏం లేదని చెప్పిండు కేసీఆర్. మీరు వద్దంటే చెప్పు మరి ఆ మాట. రైతుకు ఒకటే కనెక్షన్ ఇస్తున్నట్టు చెప్పు మరి, అది సాగు చెప్పు. నువ్వు ఇంతకుముందు పాపం గడ నీళ్ళు ఉన్నాయి, ఈయన బోర్లో నీళ్ళు తక్కువైనాయి, ఆ పక్కన ఏదో బావి, పాత బావి ఉంది, దాన్ని పెట్టుకొని నీళ్ళు తీసుకోవాలంటే నిజంగానే అప్పుడు పట్టుకుంటే నువ్వు పాత కాంగ్రెస్ గవర్నమెంట్ పెట్టుకుంటే పట్టుకుందరు వచ్చి కరెంటులో పట్టుకుని ఇది మోటార్ కనెక్షన్ లేదు దండగానే పట్టుకుందరు. అవును. కేసీఆర్ గారు చాలా స్పష్టంగా చెప్పిండు, ఎప్పుడన్నా రైతులు ముట్టుకోవద్దు, ఏ గుంటలో నీళ్ళు ఉండని రైతు మోటార్ పెట్టుకొని తడి తక్కువ పెడితే పెట్టుకుంటాడు. 4 నెలలు వండించింది, 4 నెలలు వారిచ్చింది, ఆఖరికి తడి తక్కువ ఎండిపోతానంటే పెట్టుకుంటే తప్పే ఉంది. దాని కాలువ ముడిపోతుంది, కాలువకి వేసుకొని ఎవడు ముట్టుకోవద్దు రైతులు అని చెప్పిండు. 1, 2 కాదు, రైతులకు ఎన్ని మోటార్లు ఉన్నా పెట్టుకోమని చెప్పు అని చెప్పిండు. మేము చెప్పింది ఇది. నువ్వు వద్దంటున్నావా చెప్పు, రైతుకు ఒకటే అంటున్నావా చెప్పు, ఎక్కడ రైతు దొంగతనం చేస్తుంటే చెప్పు, దేన్ని పట్టుకోవడానికి నువ్వు ఇప్పుడు ఇంకో కాపలాదారుని పెడుతున్నావు చెప్పు. రైతుకు కాపలాదారుని పెట్టి అక్కడ ఎందుకు వచ్చింది నీకు ఇప్పుడు? నేను చెప్పేది అది, అడిగేది అది. మేము బీఆర్ఎస్ పార్టీ నుంచి ఆన్సర్ లేదు. ముందేమో రైతులది కరెంట్ అకౌంటబిలిటీ కావాలి మాకు అది అన్నారు. రైతులు దొంగలు అంటే మేము అనలే అని చెప్పి స్టేట్మెంట్ ఇచ్చారు, అడ్డం మొదలుపెట్టిండు. అసలు విషయం చెప్పిండు కదా, అక్కడ రేవంత్ రెడ్డి అమెరికాకు పోయి ఏం చెప్పిండు, రైతులకు 3 గంటలు చాలు. అవును, అదే అడగబోతా. ఇప్పుడు నిన్న రైతు కమిషన్ ముందట, ఈఆర్సీ ముందట స్వయంగా కాంగ్రెస్ పార్టీ ప్రతినిధిగా వచ్చిన రైతు కమిషన్ చైర్మనే దోతి కట్టుకొని వచ్చి స్పష్టంగా 3 గంటలే చాలు, ఎక్కువ అవసరం లేదు రైతులకు అని చెప్పిండు. అసలు గవర్నమెంట్ ఉద్దేశం అది. అంటే ఇప్పుడు ఏంటి, 3 గంటలు చేస్తారా కరెంట్? మీటర్లు పెట్టి 3 గంటలు ఇస్తారా? మరి
వాళ్ళ గురువు గారు 6 గంటలు ఎక్కువ అంటే వీళ్ళు 3 గంటలు ఎక్కువ అనే కాడికి వచ్చిండ్రు, గురువుని మించిన శిష్యుని కాబట్టి. దేనికి దీని వెనకాల ఉద్దేశం ఏంటి అంటే అసలు విషయం, ఈ ఉచితంగా ఇచ్చేది ఏదైతే ఉందో దీని అంతా ఒక పక్కకు సపరేట్ చేసి బిల్లులు వసూలు చేసేది ఏదైతే ఉందో దీన్ని తీసుకుపోయి ప్రైవేట్ ఇంకా అప్పచెప్పాలి. వాళ్ళ ఒత్తిడి ఉంది బయట నుంచి. అంటే ఇప్పుడు ఎస్పీడీసీఎల్ ఎన్పీడీసీఎల్ రెండింటిని వేరే వాళ్ళకి, ఈ పాడి ఆవులు వీటిలలో ఒకటి కోళ్ళగా ఉంది, దీన్ని వేరు చేయాలి, ఈ రెండింటిని వేరు చేయాలి, ఈ వీనికి అప్పచెప్పాలి. ఒకవేళ వాటిని ప్రైవేటీకరణ చేస్తే ఏం నష్టం వస్తుంది, ఏం నష్టం అవుతుంది? ప్రైవేటీకరణ ఒకసారి చేయడం అంటూ జరిగితే గతం నీ మొత్తం మీ అందరి జీవితాలు చీకటి అయిపోతాయి. వాడి ఇష్టం వచ్చిన ధర పెంచుతాడు, ఏం చేస్తావు? వాడు సప్లై ఆపేస్తాడు, ఏం చేస్తావు? చచ్చుకుంటే కట్టడమే తప్ప ఏమైనా మార్గం ఉందా నీకు? చేయలేవు కదా. ప్రైవేటీకరణ చేయడం కొరకే ఈ స్కీమ్ అంతా, ఈ కుట్రంతా. లాస్ వచ్చేది ఏదైతే ఉందో దీన్ని తీసేయండి, మాకు వద్దు. యాక్చువల్గా ముందేమో ఆర్డిఎస్ఎస్ స్కీమ్ తీసుకొచ్చి సెంట్రల్ గవర్నమెంటే ఇదంతా స్కీమ్ అంతా పథకం అంతా వాళ్ళదే. ఓకే, తీసుకొచ్చి మొత్తం కాస్ట్కి రెవెన్యూకి ఈక్వల్ చేయాలి. అగ్రిగేట్ కాస్ట్ ఆఫ్ సర్వీస్ ఎస్సిఎస్కి ఏఆర్ఆర్కి ఈక్వల్ చేయాలి. అంటే నష్టాలు లేకుండా చెయ్యాలి ముందు అనేది స్కీమ్ తెచ్చారు. ఎందుకు అని అంటే ఈ ఉచితాలు అందరినీ నా మీద పడేసిస్తే నేను తీసుకుంటే నాకు లాస్ అవుతుంది కదా, లాభం వచ్చే యూనిటే కదా నేను తీసుకుంటే ప్రైవేట్ అని. అందుకని చెప్పి ఇదంతా ఈ ప్రైవేట్ సంస్థలు చేస్తున్న ఒత్తిడితోని ఈ మొత్తం కరెంటు మీద పడ్డారు మొత్తం దేశవ్యాప్తంగా. పడి ఏ రాష్ట్రం అమలు చేస్తే వాళ్ళకి ఈ లోన్స్ ఇస్తాం, ఈ ఇస్తాం, అవి ఇస్తామని వస్తే చాలా వరకు ఎవరు ధైర్యం చేసి పోలే. మొట్టమొదలు ఈయన స్వామి భక్తిని ప్రదర్శించుకోవడం కొరకు, మోడీ గారి దగ్గర మాటలు కొట్టేయడం కొరకు మొట్టమొదలు రేవంత్ రెడ్డి మొదలుపెట్టిండు ఇక్కడ ఈ మూడో డిస్కమ్ అనే మాటను. ఎట్లా చేయాలని వాళ్ళు రైతుల నుంచి వ్యతిరేకత వస్తుంది, ప్రజల నుంచి వ్యతిరేకత వస్తుంది, అందరు కలిస్తే ఇబ్బంది అవుతుంది అని చెప్పి మంచి పైసలు ఇచ్చే వినియోగదారులను వేరు చేయాలని ఒక కుట్ర చేసి మొదటిసారిగా ఇక్కడనే మొదలుపెట్టిండు. దేశం మొత్తంలో ఎక్కడ పెట్టలే ఇప్పటివరకు. అది బీజేపీ ప్రభుత్వం, ఇది కాంగ్రెస్ ప్రభుత్వం. ఎక్కడ బీజేపీ ప్రభుత్వాల్లో కూడా ఎక్కడ పెట్టలే ఇది ఇంతవరకు. కానీ మొట్టమొదటి వీళ్ళు ఇది పెట్టి ప్రపోజల్ అన్ని రాష్ట్రాలకు పంపిస్తే వాళ్ళు కూడా చిన్న మొదలవుతుండ్రు. ఇక దీన్ని కొట్టడానికి, దీనికి దొబ్బడానికి ఎవడైతే సిద్ధమవుతున్నాడో వాడు ఇన్ఫ్లుయెన్స్ చేసి చేయిస్తున్నాడు ఇవన్నీ కూడా. ఓకే, రేపటి తర్వాత ఏమైందంటే మీకు ఇక ప్రైవేటైజేషన్ కూడా ఏం చేస్తారు, తీసుకుంటే వాడు కూడా పెద్దోడు కుట్ర చేసినోడు వాడు మేజర్ షేర్ తీసుకుంటారు. ఇప్పుడు వాంతుని భాగస్వాములు అయిన వాళ్ళు ఇప్పుడు ఇక్కడ రేవంత్ రెడ్డి ఫ్యామిలీ మెంబర్స్ కావచ్చు, ఇంకో మంత్రి ఫ్యామిలీ మెంబర్స్ ఇవాళ ఆ ప్రభుత్వంలో నెంబర్ 1, 2, 3 అనుకుంటారు. వీళ్ళు తాలూకాలో జిల్లాలో వాళ్ళ స్థాయిని బట్టి వాళ్ళు కొట్టేస్తారు. తాలూకాలు జిల్లాలు ఇక ఇప్పుడు వాళ్ళ చేతికి వెళ్ళిపోతాయి. ఇప్పుడు మీ తాలూకాలో, మీ మునుగోడు తాలూకాలో పవర్ తీసుకోవడం అనేది మీ కోమరెడ్డి సోదరులకి ఏమైనా ఇస్తారో, ఆయన మంచిగా లేడు కాబట్టి ఉంటే చిన్నోడు కొట్టేస్తాడు, కానీ మీ ఎమ్మెల్యే గవర్నమెంట్తో మంచి లేడు కాబట్టి ఆయనకి ఇస్తారో ఇయ్యరో, కానీ ఇంకొక మంత్రో ఎవడో ఒక చిత్రకి వెళ్ళిపోద్ది. ఇక మీ మునుగోడు తాలూకా బతుకంతా. ఓకే, వాళ్ళు కరెంట్ ఇస్తే బతకాలి, లేకపోతే లేదు. వాడికి ఇష్టం వచ్చిన ధర వేస్తే కట్టాలి, లేకపోతే లేదు. కరెంట్ బంద్ పెట్టుకోవాలి. ఇంకోటి ఏంటంటే స్మార్ట్ మీటర్లను తెస్తామంటున్నారు. ఇప్పుడు ప్రైవేటీకరణ చేసినా ఈఆర్సీ అనేది ఉంటుందా సార్? దీని కిందకి వస్తుంది అది? ఈఆర్సీ ఉంటుంది. ఇప్పుడు ఏముంది, ఇప్పుడు ఈఆర్సీ నిన్న ఈఆర్సీ ఉంది. అవును, వాస్తవానికి ఏదైనా ఈఆర్సీ నిర్ణయం జరిగిన తర్వాతనే ముందడుగు పోవాలి. రేట్లు పెరగడమైనా ఈఆర్సీతో సంబంధం లేకుండానే జూన్ 2వ తారీఖు నాడు ప్రారంభం చేసేస్తున్నా చెప్పి ప్రకటించేసిండు. 3వ డిస్కమ్ని ముహూర్తమే డేట్ ఫిక్స్ చేసిండు. ఎట్లా చేస్తాడు? మీరు అందరూ అభ్యంతరాలు తెలిపారు, చాలా మంది అభ్యంతరాలు తెలిపారు. ఒక కాంగ్రెస్ తప్ప ఎవరు దానికి అనుకూలంగా లేరు. బీజేపీలో ఏదో సానుకూలంగా ఉన్నారు. బీజేపీలు కూడా అటే ఉన్నారు. ఇద్దరు ఇప్పుడు ఇవాళ ఒకటే గుర్తుపెట్టుకోవాలి తెలంగాణ ప్రజలు, 2 జాతీయ పార్టీలు కూడా మీ నెత్తిలో చెడగోపం పెట్టడానికి సిద్ధమవుతున్నాయి. తెలంగాణ రైతాంగం ప్రత్యేకించి తెలంగాణ విద్యుత్ వినియోగదారులైన ప్రజలందరూ కూడా, ఈ 2 జాతీయ పార్టీలు కూడా మన శత్రువులే. ఇవాళ ఇక్కడ ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వం, అక్కడ ఉన్న బీజేపీ ప్రభుత్వం కలిపి చేస్తున్న దారుణం ప్రజల్ని దోసుకోవడానికి. అందుకే ఇవాళ బీజేపీ పార్టీ కూడా మాట్లాడతలేదు అసలు. అవును, అసలు వాళ్ళ ప్రతినిధులు వాళ్ళ అనుబంధ సంఘం ఏదో వచ్చినట్టు రాలే మాట్లాడతలే. రావాలి కదా, ఎందుకు మరి బీజేపీ అధ్యక్షుడు ఒకటే ఎగిరి మేము రైతు యాత్ర చేస్తున్నాం పోయినోడు ఎందుకు గిడికి రాలేదు?
రైతుల తరఫున కొట్లాడతాం మేము, ఎందుకు పెడుతురు అని మాట రాలేదు. రాదు, ధైర్యం లేదు. ఎందుకంటే వాళ్ళు నడుతుంది, వాళ్ళ వెనకాల ఫోర్సెసే వాళ్ళు. ఓకే, అంటే ఇంత పెద్ద పెద్ద చిక్కు ఉంది, అంటే చాలా పెద్ద ప్రమాదం పొంచి ఉంది ముంగల. మరి దీన్ని ఎట్లా అధిగమించడం ఎట్లా? ప్రజల చైతన్యంతోనే అధిగమించాలి. బీఆర్ఎస్ పార్టీగా మేము ఆ సంస్కరణలు వ్యతిరేకిస్తున్నాం. పూర్తిగా రైతుల వైపు, ప్రజల వైపే ఉన్నాం. విద్యుత్ రంగం ప్రైవేటీకరణ కావడం అనేది కేసీఆర్కి ఏమాత్రం ఇష్టం లేదు. ఓకే, తాగే నీళ్లు ప్రైవేట్ అయితే ఎంత నష్టమైందో, ఇలా షాపుకు పోతున్నావు, అవును, వాడు 15 అంటే 15, 20 అంటే 20 రూపాయలు పెట్టి బాటి కొనుక్కోవాల్సిందే ప్రైవేట్ చేతికి పోయినప్పుడు. అవును, ఈ ప్రభుత్వం సప్లై చేసే నీళ్ళతో బతికేటోళ్ళు ప్రభుత్వం సప్లై నీళ్ళు బతుకుతున్నారు. అవును. ఇప్పుడు విద్యుత్తును ప్రైవేట్ పరం చేసి మనుషులను కూడా మొత్తం ప్రైవేట్ పరం చేసినాం అనుకో, అప్పుడు నీ పరిస్థితి ఏంది? అంతేగా, చచ్చుకుంటే కొనేది దాంట్లో కదా, మనుషులు దాక్కుంటే బతకలేవు కదా, ఒక పూట ఉండలేవు కదా మనుషులు దాక్కుండా. 20 కాదు 30 అంటే 50 అంటే పాల ధర కంటే ఎక్కువైతే కూడా కొనాల్సిందే కదా. వాటి చేతిలో పెట్టినాక ప్రైవేట్ చేతిలో, కరెంటు కూడా అంతే, ప్రైవేట్ వాడి చేతిలో పెట్టిన తర్వాత మన బతుకు ఆగమైపోతుంది ఇలా. సో కాబట్టి ప్రజలు చైతన్యవంతం కావాలి, ప్రజల నుంచి తిరుగుబాటు రావాలి. ఉదికు ఉద్యోగ సంఘాల వాళ్ళు వ్యతిరేకిస్తున్నారు, వాళ్ళకి అర్థమైపోయింది స్పష్టంగా. ప్రజల్లో చైతన్యం రావాలి, ప్రజలు కొట్లాడాల్సిన అవసరం ఉంటుంది తప్పకుండా. బీఆర్ఎస్ పార్టీ, కేసీఆర్ గారు మొదటి నుంచి కూడా విద్యుత్ రంగంలో సంస్కరణలు వ్యతిరేకంగా ఉన్నాడు. ఉద్యమం ప్రారంభం చేసినాడు కూడా విద్యుత్తు మీద, రైతులకు ఏదైతే ధరలు పెంచిండో చంద్రబాబు నాయుడు దానికి వ్యతిరేకంగా రాజీనామా చేసి బయటకు వచ్చిండు, రాష్ట్రం తెచ్చిండు. తెచ్చిన రాష్ట్రంలో చేసి చూపించిండు. విద్యుత్ రంగం మొత్తం అన్ని రంగాల్లో అభివృద్ధి చూపించిండు. విద్యుత్ రంగంలో ఇంకా అద్భుతమైన ప్రగతిని చూపించిండు. రూపాయి ధర పెంచకుండానే మీకు విద్యుత్ ఇచ్చిండు 10 ఏళ్ళు, అన్ని వర్గాలకు బ్రహ్మాండంగా. భారతదేశానికి ఒక దారి చూపించిండు. మరి ఇవాళ కూడా కేసీఆర్ గారు చాలా తీవ్రంగా దాన్ని వ్యతిరేకిస్తూ ఉన్నాడు. బీఆర్ఎస్ పార్టీగా మేము ప్రజల వైపు ఉన్నాం, తప్పకుండా ప్రజలతో కలిసి కొట్టడాలి. తెలంగాణ తీసుకురావడమే కాకుండా తెచ్చిన తెలంగాణ ఇంత అద్భుతంగా అభివృద్ధి చేసి 10 ఏళ్లలో భారతదేశంలో తలసరి ఆదాయంలో నెంబర్ 1 చేసి, భారతదేశంలో అన్ని రంగాల్లో కూడా అద్భుతమైన ప్రగతిని సాధించి, విద్యుత్ రంగంలోనైతే అద్భుత విజయాలు సాధించి పెట్టిన కేసీఆర్ గారు లేకపోవడం అనే లోటు ఇవాళ కనబడుతుంది ప్రజలకు. తప్పకుండా మళ్ళీ కేసీఆర్ నాయకత్వంలోనే ఈ రాష్ట్రం మళ్ళీ ముందుకు పోవాల్సిన అవసరం ఉందనేది ప్రజలు కూడా భావించారు. తప్పకుండా మనం తెలంగాణ చూసుకున్నప్పుడు, తెలంగాణ రాష్ట్రం ఏర్పడడం కంటే ముందు పరిస్థితులు, తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డ తర్వాత జరిగిన అభివృద్ధి, మళ్ళీ ఈ 2.5 ఏళ్లలో జరుగుతున్న నష్టాలన్నీ కూడా మనం చూస్తున్నాం. సరే, మనం ఉద్యమం కాలం నుంచి వెళ్ళి ఏమొస్తుంది తెలంగాణ అని చెప్పి కలగన్నమో, దానికంటే ఎక్కువ అభివృద్ధి ఫలాలు అయితే చూసినాం, అందులో సందేహం లేదు. అందులో ప్రధానమైంది కరెంటు 24 గంటలు చూస్తామని చెప్పి ఎవరు కూడా కలగనలే. తెలంగాణ రాష్ట్రం రాగానే జరుగుతుందని ఎవరు కూడా కలగనలే. అటువంటి దాన్ని కూడా మనం ఊహించిన దానికంటే, మనం కలగన్న దానికంటే ఎక్కువ కూడా లాభాన్ని పొందినాం. వ్యవసాయ రంగంలో కూడా అంత అద్భుతమైన ప్రగతి వస్తుందని అనుకోలే. కేవలం 40 లక్షల మెట్రిక్ టన్నులు ఉన్న ధాన్యం 1.5 కోటికి తీసుకొచ్చి నల్గొండ జిల్లాలో 3 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం అందం సేకరించింది. మనం వచ్చిన తర్వాత 40 లక్షల మెట్రిక్ టన్నులకు పోయింది. ఇవాళ 33 జిల్లాలను చేసి బ్రహ్మాండంగా 33 మెడికల్ కాలేజీలు పెట్టి, ప్రభుత్వ ఆసుపత్రిని అద్భుతంగా చేసి, కార్పొరేట్ హాస్పిటల్ అదే సార్ విద్యను తెలంగాణ వచ్చి పుష్కర కాలం అయిపోయింది. అందుకే మేము న్యూస్ లైన్గా ఒక చిన్న ప్రయత్నం చేస్తా ఉన్నాం అనమాట. ఏంటి అంటే, తెలంగాణ వచ్చిన తర్వాత మొట్టమొదటిగా కేసీఆర్ గారు ఫోకస్ పెట్టింది విద్యుత్ రంగం మీద, మీరు చెప్పినట్టుగా. సో మేము కూడా కొంత స్టడీ చేసి ఫస్ట్ మీతోనే స్టార్ట్ చేస్తున్నాం ఈ సిరీస్ కూడా. ఇప్పుడు విద్యుత్ రంగం మీద మనం మొత్తం ఏం జరిగిందో కూడా చెప్తా ఉన్నాం. ఈ పుష్కర తెలంగాణని చూసినటువంటి మీరు ఇప్పుడు ప్రజలకి ఏం చెప్పదలుచుకున్నారు? అంటే నెక్స్ట్ ఏ రకంగా ఉండబోతా ఉంది? ఇప్పుడు మీరు అన్నట్టుగా కొంత ఒక డిస్టర్బెన్స్ అయితే కనబడతా ఉంది లాస్ట్ 2 years నుంచి. ఆ డిస్టర్బెన్స్ని మరి ఇంకా ఎన్ని సంవత్సరాలు వీళ్ళు బేర్ చేయాల్సి ఉంటుంది? ఎట్లా ఉంటుంది? ఏం చెప్పబోతుంది? ఒక్కటి వాస్తవం శంకర్, ఇప్పుడు మనం ఉన్నది డెమోక్రసీలో, భారతదేశ పార్లమెంటరీ వ్యవస్థలో ఎన్నికల నుంచి ఎన్నికలే ప్రధానమైనవి. మన భవిష్యత్తు నిర్ణయించేది ఎన్నికలు. కేసీఆర్ గారు పాపం చెప్పారు ప్రతి సభలో, మీరు మళ్ళీ తెలంగాణను ఖరాబ్ చేసుకోకుండా ఆ రాక్షసి కాంగ్రెస్ని తెచ్చుకుంటే నాశనం అవుతుంది, మొత్తం మళ్ళీ రైతుల బతుకులు బజార్లో పడతాయి, కరెంటు పోయి చీకటి అవుతుంది, మళ్ళీ లంచాలు పెరుగుతాయి, మీకు కాకుండా పోతాయి, ఏది కూడా మళ్ళీ ప్రగతిని ఆపుకోవద్దు అని చెప్పి కేసీఆర్ చెప్పింది అక్షరం నిజమవుతుంది. ఇవాళ మొత్తం
కరెంటు చక్కగా ఇచ్చే పరిస్థితి లేదు, మంచినీళ్ళు ఇచ్చే పరిస్థితి లేదు, తాగునీళ్ళ సంగతి అంతకంతకే ఉంది. అవతల ఆంధ్రప్రదేశ్ దూసుకుపోతుంటే నీళ్ళ గురించి కొట్లాడింది లేదు. ఇవాళ ఈడ హైదరాబాద్లో కూడా మొత్తం అభివృద్ధి ఎక్కడికక్కడ ఆగిపోయింది. రకరకాల హైడ్రా పేరు చెప్పి దీని పేరు చెప్పి పర్మిషన్లు ఇవ్వకుండా, అనుమతులు ఇవ్వకుండా, బిల్డర్ల దగ్గర డబ్బులు వసూలు చేసి లక్షల కొద్దీ దేనిపైన కమిషన్లకు పోయి మొత్తం ప్రభుత్వ కాంట్రాక్టులు అంటే ఎవరు రాని పరిస్థితికి వచ్చి ఇక్కడక్కడ స్టాండ్ స్టిల్ అయిపోయింది. ఓకే, మరి ఇటువంటి స్థితిలో సరే ప్రజలు ఓట్లు కదా, ఓట్లు వచ్చినాడు కదా, మనం ఇవాళ ఏం చేస్తాము అనే దాంట్లో కనబడుతున్నారు. కానీ కొన్ని విషయాల్లో ఇటువంటి సీరియస్ విషయం వచ్చినప్పుడు ప్రజలు వాళ్ళ నిరసనను ఏదో పద్ధతిలో చెప్పి ప్రభుత్వాన్ని ఆపకపోతే తప్పకుండా ఇబ్బందులు పడతారు ప్రజలు. ఇప్పుడు రైతు వ్యతిరేక చట్టాలను తెచ్చినప్పుడు కేంద్రం నిరోచితమైన పోరాటం చేసింది. రైతులు మొత్తం అక్కడ ఢిల్లీలో పెద్ద ఎత్తున చేసి వాటిని ఆపగలిగారు కొంతమేరకు. విద్యుత్ చట్టాలను కూడా ఆపింది. అయినా చట్టాలని ఆపినా ఏదో ఇంకో వేరే రూపంలో దొంగ పద్ధతుల్లో ఇవాళ కేంద్ర ప్రభుత్వం దానికి ఒత్తాసు పలికే ఈ రాష్ట్ర ప్రభుత్వం, పేరుకు కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్న మోడీ గారి కనసన్నలోనే ఈ ప్రభుత్వం కూడా నడుస్తుంది. మొత్తం కూడా ప్రజా వ్యతిరేక నిర్ణయాలే వస్తున్నాయి, ప్రజలను దోసుకునే నిర్ణయాలే వస్తున్నాయి. మరి ఇటువంటి సందర్భంలో ఇటువంటి ప్రత్యేకమైన పరిస్థితి వచ్చినప్పుడు ప్రజల నుంచి నిరసనలు రావాల్సిన అవసరం ఉంటుంది. కూడా బీఆర్ఎస్ పార్టీగా మేము దాని నాయకత్వం వహించడానికి సిద్ధంగా ఉన్నాం. ప్రజలను చైతన్యం చేస్తాం, గ్రామీణ ప్రాంతాల్లో కూడా వెళ్ళి ప్రజలకు వివరిస్తాం. తెలంగాణ రాష్ట్రం రాకముందు ఏం పరిస్థితులు ఉండే, వచ్చిన 10 ఏళ్లలో మీరు ఎంత అద్భుతమైన ప్రగతిని చూసారు కేసీఆర్ నాయకత్వంలో. మళ్ళీ ఈ 2.5 ఏళ్లలో ఎటువంటి ఇబ్బందులు పడుతున్నారు మీకు అర్థమవుతుంది. తప్పకుండా దీన్ని బట్టి మీరు భవిష్యత్తులో బీఆర్ఎస్ పార్టీతో కేసీఆర్ నాయకత్వంలో నడిస్తేనే మళ్ళీ మనకు భవిష్యత్తు ఉంటుంది తప్ప, లేకపోతే చీకట్లు ఇంకా పెరుగుతాయి అనే విషయాలు చెప్తాం. తప్పకుండా ఒకటి మాత్రం వాస్తవం, తెలంగాణ ఉద్యమాలు పాల్గొన్న వాళ్ళుగా తెలంగాణను ఏదైతే కలగన్నామో అంతకు మించిన అద్భుతమైన తెలంగాణను ప్రజలకు అందించిన వాళ్ళుగా కేసీఆర్ నాయకత్వంలో ఉన్న సైనికులుగా మేము తప్పకుండా సంతోషంగా ఉన్నాం. ఈ 2.5 పరిణామాలే కొంత బాధ కలిగిస్తున్నప్పటికి కూడా సరే రాష్ట్రం తెచ్చుకొని ఉన్నాం కాబట్టి తాత్కాలికంగా ఎవరో ఒక దుర్మార్గుడు వచ్చిపోయినా మనం చూసినాం చరిత్రలో అక్కడక్కడ దుర్మార్గమైన పరిపాలకులు వచ్చిండ్రు పోయినరు. ఇది తాత్కాలికమైన ఇబ్బంది. ఇది తప్పకుండా సందర్భం వచ్చినప్పుడు మళ్ళీ ప్రజలు కావాల్సిన నాయకత్వాన్ని తెచ్చుకుంటారు, రాష్ట్రం మళ్ళీ భవిష్యత్తులో ముందుకు పోతుంది. రైట్ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. మీరు నాకు చాలా సమయాన్ని కేటాయించారు. ఎందుకంటే మేము ఒక ప్రయత్నం చేస్తూ ఉన్నాం దీన్ని. మీతో స్టార్ట్ చేసినాం. నెక్స్ట్ వ్యవసాయ రంగము, విద్యారంగము, ఇట్లా అన్ని రంగాల మీద తెలంగాణ ఏ రకంగా ముందుకు పోయింది, ఏ రకంగా ఇప్పుడున్న సిచ్యువేషన్ వివరించేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నాం. సో థ్యాంక్ యూ వెరీ మచ్. సో ఇది జగదీష్ రెడ్డి గారితో పుష్కర తెలంగాణలో మొదటి ఎపిసోడ్. నిజంగా కూడా అంటే మన పవర్ ఎక్కడ ఉండే, మన విద్యుత్ ఉత్పత్తి ఎక్కడ ఉండే, ఏ స్థాయికి వచ్చింది ఇప్పుడు. నిజంగా మనము చదువుకుంటున్నప్పుడు స్కూల్ డేస్లో ఒక పూట కరెంట్లు, రాత్రిపూట కరెంటు, మనము ఊర్లలో అమ్మనాయని చెప్తా ఉండే మాపటి జామ కరెంటు, పొదటి జామ కరెంటు అని చెప్పేసి. సో ఇట్లా ఈ కరెంట్లన్నీ చూసి ఆ ఇబ్బందులు ఎదుర్కొని మనం ఇవాళ 24 hours పవర్ చూస్తున్నామంటే దానికి కారణం ఆ రోజు వాళ్ళు తీసుకున్నటువంటి ఆ కమిట్మెంట్ కావచ్చు, ఆ ఉత్పత్తిని పెంచుకోవడమా, మన విద్యుత్ కొనుగోలు పెంచుకోవడమా, మన ప్రొడక్షన్ పెంచుకోవడమా, ఇట్లాంటివన్నీ చేశారు కాబట్టి వాళ్ళ ఈ పరిస్థితిలో ఉన్నది. రేపు మరొక గెస్ట్ తోటి మరొక రంగం మీద, మరొక వ్యవసాయ శాఖ రంగమా లేకపోతే మిగతా ఇంకే రంగాల మీదనో మరొక మాజీ మంత్రి కానీ లేకపోతే ఆ శాఖ చూసినటువంటి ప్రముఖులతోటి మీ ముందుకు ఇంకొక ఎపిసోడ్లో కనపడతా. థ్యాంక్ యూ వెరీ మచ్.